సో హాయ్ అండి. నిన్న వర్క్‌షాప్ అటెండ్ అయిన వాళ్ళు ఎలా ఉంది? ఏంటి? ఏమన్నా ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరా? అంటే మీరందరూ చాలా క్లోజ్డ్ గ్రూప్ కాబట్టి సీనియర్ గ్రూప్ అంతా ఉన్నారు కాబట్టి నాట్ ఓన్లీ బాగుండే విషయాలు అలాగే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కూడా యూ కెన్ షేర్ ఇట్. క్విక్‌గా. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అటెండ్ అయ్యారు కాబట్టి నిన్న. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను వైజాగ్ నుంచి. నమస్తే గణేష్ గారు. చెప్పండి సార్. మాటే మంత్రం ప్రోగ్రామ్ బాగుందండి. నా టాపిక్ కూడా చాలా బాగుంది. అంటే యాక్చువల్గా రోజు మన మధ్య అంటే మన కుటుంబంలో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్‌తో కానీ మాటల యుద్ధం ఏదైతే జరుగుతుందో దాని గురించి రియల్‌గా అంటే ఒక మంచి టాపిక్ అండి అది. ఆలోచిస్తే చాలా పాయింట్లు వస్తున్నాయండి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే చాలా మాటలు ఆడేస్తుంటాం. తర్వాత రిగ్రెట్ అవుతుంటాం. నిన్న ప్రోగ్రామ్ తర్వాత నుంచి కొంచెం మాట్లాడే ముందు ఒక మాట ఆలోచించి మాట్లాడడం మంచిదని చెప్పేసి విషయం క్లియర్‌గా గ్రహించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో డెఫినెట్‌గా అది మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. అందరిలోని మనం ఒకరిగా ఉండొచ్చనే విషయం అర్థమైందండి. థాంక్స్ అండి. మంచి ప్రోగ్రామ్. ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఆహారం అండి. మనకు ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం కాబట్టి ఈ ఆహారం గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఫీడ్‌బ్యాక్ అండి. ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. అందరికి నమస్కారం అండి. సార్. నిన్న అయిన సెషన్ చాలా బాగుందండి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆయన చాలా విపులంగా చెప్పారు అర్థమయ్యే భాషలో. ప్లస్ విత్ ఎక్స్టెన్సివ్ ఎగ్జాంపుల్స్. రియల్లీ ఇట్స్ వెరీ నైస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది అందరికీ తెలిసిన విషయమే అది. అందరూ ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించి దాని గురించి మనం నిర్ణయం తీసుకుంటే కనుక అన్ని బాగానే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని మనం ఆచరణలో పెట్టేటప్పుడు అది సాధ్యం కాదు చాలా మందికి. ఇది నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది. కానీ ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో మనం దాన్ని ఆచరిస్తూ ఉంటే కనుక నెమ్మదిగా మనము ఎప్పుడైనా కానీ స్పీచ్‌లో లిజనింగ్‌లో డిస్కనెక్ట్ అయినప్పుడు మనం దాన్ని మనం గుర్తించి మనం రికవరీ చేసుకోగలిగితే కనుక ఇంటరాక్షన్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అప్ అవుతుంది. లేకపోతే కనుక దట్ లీడ్స్ ఇంటు ది ఆర్గ్యుమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకేదైనా వన్ ఫైనల్ ఫీడ్‌బ్యాక్ ఉంటే తీసుకుందాము. సుందర్ గారు ఇస్తే ఈరోజు సెషన్ సో ఈటింగ్ అనగానే మనకి డాక్టర్ గారు కావాలి. మన జేవి డాక్టర్ సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు ఈరోజు మన సెషన్ తీసుకుంటారు. సో ఎవరైనా ఇంకొకరైనా లాస్ట్ ఫీడ్‌బ్యాక్ ఉంటే షేర్ చేయండి. ఆర్ ఎల్స్ ఓవర్ టు సుందర్ గారు. హలో, నమస్తే అండి. నేను లావణ్యని. యాక్చువల్‌గా తీసుకున్న టాపిక్ కొత్తగా సెషన్‌కి వచ్చే వాళ్ళకి చాలా వెంటనే కనెక్ట్ అవుతుందండి. అంటే మన సహజంగా తప్పులన్నీ అదర్స్‌లోనే ఉంటాయని మన ప్రతి ఆర్గ్యుమెంట్‌లో కానీ ప్రతి దాంట్లో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్‌తో మనం మాట్లాడుతుంటాం. అది మన మైండ్‌లో సెట్ అయిపోయింది. సో నిన్న తీసుకున్న టాపిక్ వెంటనే ఒక జట్కా లాగా తగులుతుంది. నిన్న మాట్లాడిన వాళ్ళు జరిగిన ఇదిలో అరే మనము అసలు ఇలా ఆలోచించట్లేదు కదా, ఎంతసేపు తప్పు ఎదుటి వాళ్ళదే కదా అని చూస్తాము అనే భావన స్ట్రైక్ అవుతుందండి. ముఖ్యంగా కొత్త వాళ్ళకి అది చాలా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకోవడానికి, ఫర్దర్గా సెషన్స్లో జాయిన్ అవ్వడానికి, లేదు ఇది మనం నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడ ఈ జీవన విద్య గురించి ఎస్ అనేది మాత్రం పాయింట్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. అది చాలా మంచి టాపిక్ అండి నిన్న తీసుకో. అదే థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్.
సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. మీరు స్టార్ట్ చేయొచ్చు. సో అందరికీ శుభోదయం అండి. ఇవాళ శుభోదయం సార్. శుభోదయం. ఇవాళ మన టాపిక్ ఈటింగ్ విత్ అవేర్నెస్. మనం ఏ పని చేసినా కూడా అవేర్నెస్ తో చేయాలి, పూర్తి చైతన్యత్వంతో చేయాలి. ఎల్లప్పుడూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, ప్రతి ఒక్క పనిలో కూడా మనం పూర్తిగా అక్కడ ఉండాలి, మనం మైండ్ఫుల్ గా ఉండాలి అనేది మన యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ లో కాన్సెప్ట్. అయితే మనల్ని మనం పోషించుకోవడం, మన శరీరానికి పోషణ అందించడం, మన శరీరానికి కావలసినటువంటి అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ని అందించడం అనేటువంటిది ఎంతో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము. ఎందుకంటే మన శరీరం మనకి అద్భుతమైనటువంటి ఒక పనిముట్టు లాగా, ఒక టూల్ గా పనిచేస్తుంది. మనం ఏం చెప్తే అది వింటుంది. మన శరీరం ఎలా చెప్తే అలా పనిచేస్తుంది, మనకు కావాల్సిన విధంగా అది ఉంటుంది. కాబట్టి దానిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. సో అలాంటి ఈ శరీరాన్ని మనం సరిగ్గా వాడుకుంటున్నామా, వాడుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇవ్వగలుగుతున్నామా, ఇది మనల్ని మనం ఎల్లప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. పూర్తి అవేర్నెస్తో మనము ఈ శరీరానికి కావాల్సిన పోషణని అందించగలిగితే అది 100 ఏళ్ళు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బతుకుతూ మనకు కావాల్సిన అన్ని పనులు చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది, శక్తితో పనిచేస్తుంది ఈ శరీరము. ఈ రోజున ఈటింగ్ విత్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్లో మనము ఏ విధమైనటువంటి ప్రాక్టీసెస్ చేయడం ద్వారా మన శరీరం చెప్పేటువంటి విషయాల్ని, సంగతుల్ని గమనించగలుగుతాము. మన శరీరంతో మనము ఒక రకమైనటువంటి చక్కటి ర్యాపో బిల్డ్ చేసుకోగలుగుతాము. అండ్ మన శరీరం పంపించే ప్రతి సిగ్నల్ని అర్థం చేసుకోగలుగుతాము, దాన్ని రైట్ ఇంటర్ప్రెట్ చేసి అండ్ తద్వారా మనకు అందినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి కావాల్సిన చిన్న చిన్న మార్పులు ఎట్లా చేసుకోగలుగుతాము. ఇదంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈ టాపిక్. ఈ మధ్యకాలంలో ఫుడ్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల ఎన్నో రకాలైన జబ్బులు మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాము. అలాంటి ప్రాబ్లం రాకుండా మనం హెల్తీగా ఎట్లా ఉండాలి, ఇది మనం గమనించే ప్రయత్నం చేద్దామండి. ఆయుర్వేదంలో ఆహారం తీసుకునేటప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే తన్మన భుంజిత అంటారు అనమాట. తనువు, మనస్సు, అంటే నేను నా సెల్ఫ్ కలిసి ఒక హార్మనీలో ఈ ఆహారం తీసుకోవడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పనిని చేయాలి, కలిసి చేయాలి. తనువు మనసు కూడా అక్కడే ఉండాలి అని చెప్తారు అనమాట. మామూలుగా నాత్యుష్ణం నాతి శీతలం, నాతి మందం నాతి ధృతం, అజల్పన్ అహసన్ తన్మనా భుంజిత అంటారు. మరి ఫాస్ట్గా తినేయకూడదు, మరి స్లోగా తినేయకూడదు, మరీ వేడిగా తినేయొద్దు, మరీ చల్లగా తినేయొద్దు. అజల్పన్ అహసన్, మాట్లాడొద్దు, నవ్వద్దు, పూర్తిగా ఫుల్ ఫోకస్ ఆహారం పైనే పెడుతూ తన్మన భుంజిత అని చెప్తారు అనమాట. సో మన చిత్తం ఏదైతే ఉందో అది భోజనగత, ఆ భోజనం పైకి వెళ్ళాలి. కాన్సన్ట్రేటింగ్ వన్స్ మైండ్ ఆన్ ద ఫుడ్ వైల్ ఈటింగ్, వాట్ వి థింక్ వైల్ ఈటింగ్, పాజిటివ్ ఆర్ నెగటివ్, ఎలాంటి ఆలోచనలు మనలో వస్తున్నాయి, అండ్ హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ ఫర్ ద ఫుడ్ వి ఈట్. మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాము, మనకు వచ్చేటువంటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎన్ని చేతులు మారి మన పళ్ళలోకి వచ్చింది, అండ్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆ సైకాలజీ, మన మైండ్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వీఆర్ వాట్ వి ఈట్ అంటాము, మనం ఏం తింటే అది అవుతామంటాం. అలాగే వి ఈట్ వాట్ వీఆర్, మనం ఎలా ఉంటే అలాంటి ఆహారాన్ని మనం చూస్ చేసుకుంటాం. సో హౌ దిస్ ఫుడ్ ఈజ్ అఫెక్టింగ్ అవర్ డైజెషన్, మన జీర్ణశక్తి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇదంతా కూడా మనం కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాము. సో బాడీ మనకి ఎప్పుడు ఆకలేస్తోంది, ఎంత ఆకలేస్తోంది, ఎలాంటి ఆహారాన్ని క్రేవ్ చేస్తోంది, ఇవన్నీ కూడా మనల్ని మనం గమనించాలన్నమాట. సో అండ్ ఎప్పుడు మనం తింటున్నాము అంటే లోన్లీగా అనిపిస్తోంది, లేకపోతే స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, కోపంగా ఉంది, భయంగా ఉంది, డిప్రెషన్గా అనిపిస్తుంది, ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో అటువంటి ఫీలింగ్స్ లోంచి బయటికి రావడానికి తింటున్నామా,
లేదంటే జెన్యున్ గా శరీరానికి కావాల్సిన నరిష్మెంట్ ఇలా ఇంత కావాలి అని బాడీ ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంటే ఆ సిగ్నల్ ని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యి మనం తింటున్నామా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, అండ్ మనం తింటున్నటువంటి ఫుడ్ ఎక్కడ తింటున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో తింటున్నాము. అంటే ఎక్కడో సడన్ గా ఆకలేస్తే ఏదో ఒకటి వెళ్ళి తెచ్చేసుకుని తినేయడం, లేకపోతే ఆర్డర్ చేసుకుని తినేయడము, లేకపోతే ఒక్కళ్ళనే కూర్చొని తినేయడం అట్లా చేస్తున్నామో, లేకపోతే ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుని దాన్ని కరెక్ట్ గా ముందే ప్లాన్ చేసుకుని మనం తినేటువంటి ఎన్విరాన్మెంట్ ని బాగా మంచిగా తయారు చేసుకుని అందరితో కలిసి చక్కగా హ్యాపీగా తింటున్నామా, ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ తింటున్నప్పుడు ఏమవుతుంది, చకచక తినేస్తున్నామా, ఫాస్ట్ గా తినేస్తున్నామా, మన శరీరం చెప్తోంది ఇంకా చాలు, అయిపోయింది, కడుపు నిండిపోయింది అని చెప్పినా కూడా మనము అంత పట్టించుకోనంత ఫాస్ట్ గా తినేస్తున్నామా, లేదు అంటే మనం శరీరం చెప్తున్న ప్రతి సిగ్నల్ ని అర్థం చేసుకుంటూ ఎప్పుడు శరీరం ఇంకా చాలు సరిపోయింది అని చెప్తుందో అప్పుడు మనం ఆపగలుగుతున్నామా, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున శరీరము యాక్చువల్గా మనము డీప్ గా అబ్జర్వ్ చేస్తే మన శరీరంలో ఏం జరుగుతోంది అనేది అబ్జర్వ్ చేస్తే శరీరం మనకు పంపిస్తున్నటువంటి సిగ్నల్స్ ని అర్థం చేసుకుంటే శరీరంతో మనం కమ్యూనికేట్ చేయగలిగేటువంటి ఆర్ట్ ని మనం నేర్చుకుంటే కనుక మనం ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా, మన శరీరంలో ఉన్నటువంటి న్యూట్రిషన్ లెవెల్స్ ఆధారంగా, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఆధారంగా, మనం ఉన్నటువంటి సీజన్ ఆధారంగా, ఋతువు ఆధారంగా శరీరము ఇది తింటే బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్ కూడా ఇస్తుంది అనమాట. ఆ క్రేవింగ్స్ అంటాం కదా, నాకు ఇది తినాలనిపిస్తుంది అని, నాకు ఇది తినాలి అనిపిస్తుంది అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది. మీరు గమనించండి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తినాలనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ సీజన్ కి అటువంటి ఆహారం శరీరానికి బాగుంటుంది అనమాట. అంటే మన శరీరం కరెక్ట్ గా ట్రైన్ చేయగలిగితే మన శరీరాన్ని, అది కరెక్ట్ క్రేవింగ్, కరెక్ట్ గా ఏది కావాలో అది ఏది అవసరమో అది కోరుకుంటుంది అనమాట. కానీ మనం రాంగ్ ఎన్విరాన్మెంట్ లో ఆ శరీరాన్ని పెడితే కనుక ఆటోమేటిక్ గా రాంగ్ థింగ్స్ ని కోరుకుంటుంది, రాంగ్ క్రేవింగ్స్ పుడుతుంటాయి అన్నమాట. మనం ఎల్లప్పుడూ అలా ఒక రూమ్ లో బందీ అయిపోయి విపరీతమైన స్ట్రెస్ లో ఉంటూ, విపరీతంగా వర్క్ చేస్తూ, పర్టికులర్లీ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఎండాకాలం అయినా, చలికాలం అయినా, వానాకాలం అయినా, ఏ సీజన్ అయినా సరే మనం ఒక ఏసీ పెట్టుకుని ఒక 26 or 28 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు అదే టైంలో నా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, వెళ్ళే కార్లో కానీ ఎప్పుడు కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక బయట వాతావరణంలో కలిగే మార్పులు మన శరీరం పైన చూపించాల్సిన ప్రభావం చూపించలేకపోతాయి అన్నమాట. సో మన శరీరాన్ని బయట వాతావరణానికి ఎక్స్పోజ్ చేయాలి, సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి, ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి. బయటకి వెళ్ళి బయట నేచర్లో, ప్రకృతిలో మమేకమై కొద్దిసేపు అయినా ప్రతిరోజు గడపగలిగినప్పుడు బయట ఏం జరుగుతోంది, ప్రకృతిలో ఏ మార్పులు జరుగుతున్నాయి అనేది శరీరానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం గమనించినా గమనించకపోయినా బయట వాతావరణం తాలూకా ప్రభావం మన పైన ఉంటుంది. కానీ శరీరం దాన్ని పర్సీవ్ చేయగలిగితే, క్లియర్గా అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ఈ సీజన్ నడుస్తుంది, ఈ సీజన్లో నా శరీరానికి ఇది కావాలి అని శరీరము చెప్పే క్రేవింగ్స్, శరీరంలోంచి బయటకు వచ్చే క్రేవింగ్స్, నాకు ఇది కావాలి అని చెప్పే క్రేవింగ్స్, అవి మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం మన డైట్ ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో బయటకు వెళ్ళి మనం ప్రపంచాన్ని చూడడం, అండ్ రోజు అట్లీస్ట్ ఒక 1/2 hour నుంచి 1 hour అయినా మనం బయట గాలిలో, బయట ఎండలో, బయట వానలో, బయట దీంట్లో తిరుగుతూ ఉంటే ఆ గాలి, ఎండ, యూనో చల్లదనము, సడన్ గా మనము బయటకు వెళ్ళగానే బాగా చల్లగా ఉందనుకోండి, అస్సలు ఉండలేము అనిపిస్తుంది. కానీ కొద్దిసేపట్లో శరీరం దానికి అడ్జస్ట్ అయిపోతుంది. కోర్స్ మనం జాగ్రత్తగా, మనం పూర్తి రక్షణ అందించి మనం వెచ్చగా ఉండాలి. బట్ స్టిల్ కొంతసేపట్లో మనం బయట వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతాం. సడన్ గా వెళ్ళగానే విపరీతమైన ఎండ అనిపిస్తుంది, కొద్దిసేపు అక్కడ ఎండలో మనం తెలియకుండా వేరేదో పనిలో పడిపోతే మన శరీరం అడ్జస్ట్ అయిపోతుంది. ఆ అడ్జస్ట్ అయ్యేటువంటి ప్రక్రియలో శరీరము ఆ బయట వాతావరణం గురించి పూర్తిగా అర్థం చేసుకుని తదనుగుణంగా నాకు ఏం కావాలి అనేది కోరుకుంటుంది అన్నమాట. కొన్ని సీజన్స్ లో ఇప్పుడు ఎండాకాలంలోని చాలా మంది
వెయిట్ లాస్ అవుతారు అనమాట. అలాగే చలికాలంలో చల్లదనంలో ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. ఇది న్యాచురల్, ఇది వెయిట్ గెయిన్ అవడం. ఈ వానాకాలం వెళ్ళి కొంచెం చలికాలం వచ్చినప్పుడు న్యాచురల్ గానే వెయిట్ గెయిన్ అవుతారు. అలా ఎండాకాలం వచ్చినప్పుడు న్యాచురల్ గానే వెయిట్ లాస్ అవుతారు. ఇదంతా సైకిల్స్ అన్ని నడుస్తూ ఉంటాయి అనమాట. అయితే ఎప్పుడు మనము ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ ని మనం మెయింటైన్ చేస్తూ బయట వాతావరణానికి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోకపోతే దానివల్ల చాలా ఇంపార్టెంట్ క్యూస్, ప్రకృతి మనకు చెప్పేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలని మనం తెలుసుకోకుండా, మనం ఆ ధ్యానం అనేది ఇవ్వకుండా మనకి కావాల్సిన వైటల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడు ప్రీ కండిషనింగ్ తో మనం ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది, పూర్తి అవేర్నెస్ తో మనం ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇది కూడా మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరలీ మనము ఆహారం తినేటప్పుడు వరి కర్రీ అంటారు అనమాట. చాలా ఫాస్ట్ గా అర్జెంట్ గా తినేసేయాలి, టైం లేదు. చాలా మంది మధ్యాహ్నం పూట ఆఫీస్లో లేదా స్కూల్లో పిల్లలు కానీ వెళ్ళి ఎక్కువ సమయం టైంలో ఆహారం తినడానికి ఇవ్వలేకపోతారు అన్నమాట. సో అలా సమయాన్ని సరిగ్గా ఆహారం తీసుకోవడానికి ఇవ్వలేకపోతే వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్జస్టిస్ టు అవర్ ఓన్ బాడీ చెప్తున్న దాన్ని మనం వింటున్నామా, ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకుంటున్నామా, పూర్తిగా మనం తెలుసుకుని ఆహారం తింటున్నామా, ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పుడైతే మనం అలా వింటున్నామో శరీరం చెప్పేస్తున్నా ఇంక చాలు అని. ఆ చాలు అన్నప్పుడు మనం ఆపగలగాలన్నమాట. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, మన ఇమోషన్స్, నేను బాధగా ఉన్నాను, నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి ఏదో తినాలి, అలాంటి ఇమోషనల్ స్టేట్లో మనం తినడం అనేది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, చాలా భయంతో ఉన్నప్పుడు, చాలా కోపంగా ఉన్నప్పుడు, చాలా ఇరిటేటెడ్గా ఉన్నప్పుడు, అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక మనం ఆహారం తీసుకున్న ఆహారం చాలా విషమయంగా మారిపోతుంది అనమాట. అదే మనం చాలా రిలాక్స్డ్గా ప్లెజెంట్గా ఉన్నప్పుడు కనుక ఆహారం తీసుకుంటే, ఆ తీసుకునే ఆహారాన్ని శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయగలుగుతుంది. అండ్ శరీరం పూర్తిగా ఆహారం ఏంటనేది అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. సో మన శరీరం చెప్తుంది నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది అని. స్టమక్ గ్రౌలింగ్ అంటారు అనమాట. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు, లేదా ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్నాయి, దానివల్ల ఇప్పుడు నువ్వు ఆహారం తీసుకోవాలి అని శరీరం చెప్పినప్పుడు ఆ శరీరం చెప్తున్న సిగ్నల్ని విని అర్థం చేసుకొని తినడం అదొక పద్ధతి. లేదు జస్ట్ ఎమోషనల్ గా క్రేవింగ్ వచ్చినప్పుడు తినడం అనేది రాంగ్ పద్ధతి అనమాట. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఏ సమయం పడితే ఆ సమయంలో తినేయడం, అండ్ ఎవ్వరు లేకుండా ఏదో పుస్తకం చదువుతున్నావు, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ చూసుకుంటున్నావు, టీవీ చూసుకుంటున్నావు, అలా తినేయడం, లేదంటే ఎవరితోనో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ గట్టిగా డిస్కషన్స్ చేసుకుంటూ తినడం, ఇవన్నీ కూడా రాంగ్ థింగ్స్. సో అందరితో కలిపి తినాలి, కానీ ఆ తింటున్న టైంలో పూర్తి ధ్యానము ఆ ఆహారం పైన ఉండి, ఒకవేళ డిస్కస్ చేసుకున్నా కూడా ఆ ఫుడ్, దాని టేస్ట్, దాని న్యూట్రియంట్స్, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ పూర్తి అవేర్నెస్ తో తినడము, అండ్ ఫిక్స్డ్ టైంలో తినడము, ఫిక్స్డ్ ప్లేస్లో. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వన్ ఎంటర్, వెంటనే నా మూడ్ అంతా కూడా ఆహారం తినడం అనేది మన ట్రెడిషన్ లో ఒక అన్నపూర్ణాదేవికి ఒక పూజగా చెప్తారు అనమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళి తినడము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎలాంటి ఫుడ్స్ తింటే నాకు చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది, ఎలాంటి ఫుడ్స్ తినగానే నేను ఆ డిప్రెషన్ లోంచి బయటకు వస్తాను, ఆ క్రేవింగ్ లోంచి బయటకు వస్తాను, అలాంటి ఫుడ్స్ తినడం, ఓవర్గా తినడం, అంటే చాలా కొన్ని ఇమోషనల్ గా తింటే ఆ ఫుడ్ తినగానే వెంటనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ సర్జ్ లాగా వస్తుంది. ఒక చాక్లెట్ తింటేనో, ఒక చిప్స్ తింటేనో సడన్ గా అందులో బోల్డెన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి సడన్ గా ఎనర్జీ పెరిగినట్టు అనిపిస్తుంది. అలాంటి ఫుడ్స్ ఇమోషనల్లీ కంఫర్టింగ్ ఫుడ్స్ అంటారు అనమాట, బట్ నాట్ హెల్దీ ఫుడ్స్ అవి. సో ఏ ఫుడ్స్ అయితే మంచి న్యూట్రిషన్ ఉన్నదో, అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయో, అటువంటి ఫుడ్స్ ని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తింటున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేయడం అనేది కంప్లీట్లీ నో అన్నమాట. వన్ ఈటింగ్, జస్ట్ ఈటింగ్, ఆహారం మాత్రమే తీసుకుంటాం, ఇంకేమీ చేయమన్నమాట. అండ్ ఈ ఆహారం అనేది యూ షుడ్ థింక్ ఇట్ హ్యాస్ బిగ్ హ్యూజ్ చైన్. ఎవరో కష్టపడి పండించారు, ఇంకెవరో దాన్ని కోసారు, ఇంకెవరో దాన్ని తీసుకొచ్చారు, ఇంకెవరో దాన్ని వండారు, ఫైనల్ గా మన దగ్గరికి వచ్చింది. సో ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడికి ఫైనల్ గా రీచ్ అయింది, దాని పట్ల పూర్తి మైండ్ఫుల్నెస్ తో మనం తింటున్నామా, లేదా ఈ మీల్ అనేది ఒక ఎండ్ ప్రొడక్ట్, ఎవరు చేశారు ఏంటి అదంతా మనకు అనవసరం, ఇప్పుడు నా కడుపు నిండుతుందా లేదా అనేటువంటి భావంతో తింటున్నామా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని సింపుల్ థింగ్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, తినేటప్పుడు ఎట్లా ఉండాలి. ఫస్ట్ మనము తినడానికి ప్రిపేర్ అవ్వాలి.
అంటే ఐఎమ్ రెడీ టు ఈట్ అండ్ ఐఎమ్ ఇమాజినింగ్ వాట్ ఐ విల్ ఈట్, ఏం తినబోతున్నాను, ఎలా తినబోతున్నాను, ఎంత తినబోతున్నాను, నా శరీరానికి ఎంత ఆకలి వేస్తోంది, ఏం జరుగుతుంది లోపల అని మైండ్ఫుల్గా మన మైండ్ ప్రిపేర్ చేసుకుని మనం తినగలుగుతున్నామా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మైండ్ఫుల్గా తినడము అనేది ప్రతి క్షణము కూడా తినేటప్పుడు పూర్తి అవేర్నెస్ ఇక్కడే ఉన్నామా లేదా అని చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవేర్ అంటే ఇది లైక్ కంట్రోల్ చేయడం కాదు ఎమోషన్స్ ని, మనం పూర్తిగా మన శరీరంలో ఏం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకుంటున్నామా? ఇలా అర్థం చేసుకుని తింటే కనుక జనరల్లీ ఓవర్ ఈటింగ్ అనేది ఉండదు అనమాట. ఓవర్ ఈటింగ్ ఎవరైతే కావాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తారో వాళ్ళు లైక్ శరీరం చెప్పేది అర్థం చేసుకోకపోవడం వల్ల ఎక్కువ తినేస్తుంటారు అనమాట. ఎప్పుడు ఆగాలో శరీరం చెప్తుంది, కానీ జనరల్లీ ఎలా చెప్తుంది శరీరము ఇంత చాలు అని ఎలా చెప్తుంది? మామూలుగా మనకి కడుపు ఖాళీగా ఉందనుకోండి, కడుపు ఖాళీగా ఉంటే వెంటనే ఒక సిగ్నల్ అందుతుంది అనమాట. అందులో కొన్ని ప్రెషర్ మానిటర్స్ ఉంటాయి స్టమక్ లోని. ఆ స్టమక్ లో ఉండే ప్రెషర్ మానిటర్స్ శరీరం కడుపు ఖాళీ అయిపోయింది, ఆకలి వేస్తోంది అని మనకి ఒక సిగ్నల్ పంపిస్తాయి అనమాట. సిగ్నల్ పంపిస్తే అప్పుడు మనకి ఆకలి వేస్తుంది. అలా ఆకలి వేసినప్పుడు మనం ఆహారం తీసుకుంటే కనుక ఆ ఆహారము స్టమక్ లో నిండిపోతుంటే కనుక వెంటనే కొన్ని నర్వ్స్ ఉంటాయి స్టమక్ లో, అవి ఈ స్టమక్ లో ఉండే ప్రెషర్ ని మానిటర్ చేస్తాయి అన్నమాట. ఈ స్టమక్ వాల్లో ఉంటాయి నర్వ్స్ అన్ని. ఆ నర్వ్స్ ఏవైతే ఈ ప్రెషర్ ని మానిటర్ చేసి వెంటనే ఆ సిగ్నల్స్ ని బ్రెయిన్ కి పంపిస్తాయి. బ్రెయిన్ కి పంపించి నాకు నిండింది అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగేలా చేస్తాయంట. దిస్ ఈస్ ద వే హౌ యువర్ బాడీ టెల్స్ యూ దట్ ఇట్ ఈస్ ఫుల్, నిండిపోయింది అని చెప్పేది అనమాట. ఇదే కాదు, ఇంకా చాలా రకాల కెమికల్ చేంజెస్ కూడా జరుగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆకలి ఎప్పుడు పుడుతుంది? జనరల్ గా మన శరీరం లోపల మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ తగ్గినప్పుడు, రక్తంలో గ్లూకోజ్ కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ వైటల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గితే గ్లూకోజ్ కానీ, ఫ్యాట్స్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవి తగ్గినాయి అంటే వెంటనే మనకి ఆకలి పుట్టేలాగా మనం బ్రెయిన్ మనకు చెప్తుంది అనమాట. సో ఇవి మనం తింటున్నప్పుడు పూర్తి మైండ్ఫుల్ గా తింటుంటే కనుక అవి సరిగ్గా కావాల్సినంత మనం తీసుకోగలిగితే కనుక వెంటనే నాకు ఇందాక ఇవి కావాలి అని నేను అనుకున్నాను, అవన్నీ నాకు అందిపోయినాయి, సో ఇంకా చాలు అని శరీరం చెప్పేస్తుంది అనమాట. ఇది ఒక కెమికల్ రియాక్షన్ లాగా జరుగుతుంది అనమాట. చాలా ఆకలిని ఇంకా ఆపేసేటువంటి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోలిసిస్టోకైనిన్ అని, ఇన్సులిన్ అని, గ్లూకాగోన్ అని. ఈ హార్మోన్స్ ఏంటంటే ఇవి నువ్వు ఇంకా చాలు, బాగా తిన్నావు, ఇంకా సరిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాయి. మనం వింటే కనుక ఈ హార్మోన్స్ అన్ని కూడా మన పేగుల్లో, మన ప్యాంక్రియాస్ లో ఇవి తయారవుతాయి అనమాట. ఈ హార్మోన్స్ తయారయ్యి అవి మెదడుకి ఒక సిగ్నల్ పంపించి ఇంకా చాలు అని చెప్తాయి. ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం పూర్తి ధ్యానంతో, పూర్తి చేతనత్వంతో, పూర్తి చైతన్యంతో మనం ఆ ఫుడ్ పైన ఫోకస్ చేసినప్పుడు. ఇన్ఫాక్ట్ మన శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తుంటే కనుక లెప్టిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. ఇంకా కొన్ని లెప్టిన్ లాంటివి ఇంకా చాలా కెమికల్స్ అవి రిలీజ్ చేస్తాయి. అవి రిలీజ్ చేయగానే హంగర్ అనేది ఆటోమేటిక్ గా ఇట్ గెట్స్ టర్న్డ్ ఆఫ్ అనమాట, అది ఆగిపోతుంది ఇంకా. సో ఎప్పుడైతే మన శరీరంలో న్యూట్రియంట్స్ తగ్గిపోతాయో అప్పుడు మన శరీరం తిను అని చెప్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు దాకా తిను ఉంటుంది? మనకు కావాల్సిన ఆ పోషక పదార్థాలు అందేదాకా తింటూ ఉంటుంది. కానీ ఈ తిను అని చెప్పేది ఒక్కొక్కసారి మనం సరిగ్గా గమనించకపోతే రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసే అవకాశం ఉంది. జనరల్లీ మన శరీరానికి ఈ ప్రోటీన్స్ బాగా అవసరం అవుతాయి. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కనుక చాలా నీరసంగా అనిపిస్తుంది అండ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మైండ్ వీక్ గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఏదైతే క్రేవింగ్స్ ఉంటాయో, తినాలి అనిపిస్తుందో, అది ప్రోటీన్ తినాలని అనిపించకపోవచ్చు, సమ్ కైండ్ ఆఫ్ షుగరీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. అది స్వీట్స్ కావచ్చు, లేకపోతే ఈ చిప్స్ లాంటివి కావచ్చు, బయట దొరికే జంక్ ఫుడ్ కావచ్చు. ఇది ఏంటంటే జనరల్ గా ప్రోటీన్స్ మన శరీరంలో కావాల్సినంత ఉంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మన ప్రోటీన్స్ బాగా తగ్గిపోతే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్స్టేబుల్ గా అయిపోతాయి. అన్స్టేబుల్ గా అయిపోయి స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తినాలనిపిస్తుంటుంది అనమాట. సో
ప్రోటీన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. సో మనకి ఆ టైంలో షుగర్ తినాలి, స్వీట్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి అని అనిపిస్తున్న టైంలో మనం కనుక వాటి బదులు ప్రోటీన్స్ని యాడ్ చేయగలిగాం, కొన్ని పల్సెస్ని యాడ్ చేసాం, లెగ్యూమ్స్ని యాడ్ చేసాం, పప్పు ధాన్యాలని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు అది షుగర్ తినాలనేటువంటి కోరికను తగ్గించే అవకాశం ఉన్నది. మీరు జస్ట్ గమనిస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో యునో అండ్ ఇన్ ద సెన్స్ నేను జస్ట్ ప్రోటీన్స్ మాత్రమే తినాలి, ఫ్యాట్ బాగా తగ్గించేయాలి, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేయాలని చెప్పడం లేదు. ఒక బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోండి. అన్ని రకాల పల్సెస్ని మనం చూస్ చేసుకోవాలి, అన్ని రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి అన్ని రకాల ధాన్యాలు, కేవలం బియ్యం గోధుమలే కాకుండా మన చుట్టుపక్కల పెరిగేటువంటి అన్ని రకాల ధాన్యాలు తీసుకుంటాము, అన్ని రకాల కూరగాయలను తీసుకుంటాము, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము, అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటాము. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ప్లాన్ చేసుకుని చాలా ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు మనకి. మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరానికి మనము యాజ్ ఆఫ్ నౌ మనం తింటున్న దానికన్నా చాలా తక్కువ అవసరం అవుతుంది. మనం తెలియకుండా చాలా చాలా ఎక్కువ తినేస్తున్నాం. ఎక్కువ తినాల్సిన అవసరం లేదు, కానీ చాలా మైండ్ఫుల్ గా తినాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫాక్ట్ మనము ఒక టెక్నిక్ ఏంటంటే చిన్న ప్లేట్స్ తీసుకోండి, పెద్ద ప్లేట్స్ తీసుకోకుండా చిన్న గిన్నెలు, చిన్న చిన్న సర్వింగ్స్. నిజంగా అవసరం అనుకుంటే మళ్ళీ సెకండ్ సర్వింగ్ తీసుకోవచ్చు, బట్ పెట్టుకోవడమే ఎక్కువ పెట్టుకోవడము, ఒక 4 చపాతీలు లేకపోతే ఇంత అన్నం పెట్టేసుకోవడం అట్లా కాకుండా కొంచెం కొంచెం పెట్టుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేటువంటి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎవ్రీ బైట్ ని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో అలా ఫీల్ అవ్వాలి అంటే పూర్తి మైండ్ఫుల్ గా తినాలి. ఎప్పుడో మనం ఎవరు లేరు, లోన్లీగా అనిపిస్తోంది, చాలా మంది ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే టీవీ ముందు కూర్చుని ఏం తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా అలా తినేస్తూ ఉంటున్నాము. లేదు అంటే ఆఫీస్లో ఉంటే అర్జెంటుగా తినాలని చెప్పేసి ఏదో ఫాస్ట్గా నోట్లో కుక్కేసుకుని వెళ్ళిపోతున్నాము. లేదు అంటే ఇంట్లో వాళ్ళతో, పిల్లలతోనో, భార్యతోనో, భర్తతోనో, తల్లిదండ్రులతోనో వాళ్ళతో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, గొడవలు అవన్నీ చేసుకుంటూ తినేస్తున్నాము. ఫుడ్, ఆహారం తీసుకునే సమయంలో ఆ టైంలో మనకు కావాల్సింది మన పైన మనకి పూర్తి ఎఫెక్షన్ కావాలి, కేర్ కావాలి, అండ్ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయగలగాలన్నమాట. సో అట్లాంటి సెపరేట్ టైంని మనం డెడికేట్ చేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తూ, ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఆహారంలో ఉండే ప్రతి ఆస్పెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ కన్జ్యూమ్ చేసే ఆహారం మనకి చాలా శక్తినిస్తుంది అనమాట. సో ఈ ప్రిపేరింగ్ టు ఈట్ అంటే మనము ఆహారాన్ని తినే ముందే దాన్ని ఒకసారి మనము ఇమాజిన్ చేసుకోవాలి. మన మైండ్ని రిలాక్స్ చేసుకుని ఇమాజిన్ చేసుకోవాలి. మరి ఏం తినాలనుకుంటున్నాము ఇమాజిన్ చేసుకున్నప్పుడు నాకు ఏం కావాలి, మన బాడీ చెప్తుంది నాకు ఇది కావాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తోంది అని చెప్పి. ఇది ఎందుకు కావాలనిపిస్తోంది, ఏం ల్యాకింగ్ నా న్యూట్రిషన్లో ఉంది, సో ఎలాంటిది నేను యాడ్ చేసుకోవాలి, ఇదంతా కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ టైంలో, ఆహారం తినే టైంలో మైండ్లో ఏ విధమైన స్ట్రెస్, యాంగర్ లేకుండా కావాలంటే కొంచెం డీప్ బ్రీతింగ్ చేసామనుకోండి. జనరల్లీ మీరు మీ బ్రెత్ ప్యాటర్న్ గమనిస్తే కనుక మీరు మైండ్ బాగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెంటల్ స్టేట్ డిస్టర్బ్డ్గా ఉంటుందో షాలో బ్రీతింగ్ జరుగుతుందంట. పైన గాలి పీలుస్తాం, ఫాస్ట్గా పీలుస్తాం అనమాట. ఆ ముక్కుతో పీల్చకుండా నోట్తో పీల్చేస్తూ ఫాస్ట్గా పీల్చేస్తూ ఉంటాం. అప్పుడు అంటే ఇట్స్ అన్ ఇండికేషన్. మనం బ్రెత్ని అబ్జర్వ్ చేస్తే కనుక పూర్తి అవేర్నెస్లో, మన ఎరుకలో ఉంటే కనుక మన బ్రెత్ ప్యాటర్న్ అనేది నేను ఒక డిస్టర్బ్ మెంటల్ స్టేట్లో ఉన్నాను ఇప్పుడు అని జస్ట్ మన గాలి పీల్చే విధానాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఆ టైంలోని అలాంటి డిస్టర్బ్డ్ మెంటల్ స్టేట్లో ఉండేటప్పుడు ఆహారం తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఆహారం తినే ముందు ఒక్కసారి డీప్ బ్రీతింగ్ చేస్తాం, జస్ట్ రిలాక్స్ అవుతాం, మైండ్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుంటాం. రిలాక్స్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో మంచిగా వెంటిలేషన్ వస్తుంది, అంత బాగుంది. రిలాక్స్డ్గా కూర్చుని కొంచెం డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే కనుక జస్ట్ విత్ ఇన్ 1 or 2 minutes మనం డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఆ మైండ్ ఏదైతే డిస్టర్బ్ స్టేట్ ఉందో దాని నుంచి నార్మల్ స్టేట్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది మా పేషెంట్స్ ఏం చెప్తారు అంటే, ఇన్ఫ్యాక్ట్ మా ఇన్పేషెంట్గా జాయిన్ అయిన పేషెంట్స్కి ఈ మధ్యకాలంలోని ఏం చేస్తున్నాం అంటే, ఆహారం తినే ముందు ఒక 2 నిమిషాలు బ్రీతింగ్ చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి అని చెప్తుంటే వాళ్ళ పేషెంట్స్ ఏం చెప్తారంటే, సార్ అసలు
డీప్ బ్రీతింగ్ రావట్లేదండి. ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో పీల్చుదామన్నా కూడా డీప్ గా బ్రెత్ రావట్లేదు, ఫాస్ట్ గానే వస్తుందండి అని చెప్తారు అనమాట. అప్పుడు మేము ఏం చెప్తామంటే ఒక పని చేయండి, ఇలా ట్రై చేసి చూడండి. గాలిని హోల్డ్ చేయండి. మీరు ఫాస్ట్ గా బ్రీత్ చేస్తున్నారు, స్లోగా చేయలేకపోతున్నారు. గాలిని హోల్డ్ చేయండి. జస్ట్ హోల్డ్ ఇట్. ఎంత వరకు గాలిని బిగపెట్టగలిగితే అంతవరకు గాలిని బిగబెట్టండి. బిగబెట్టి ఇంకా నా వల్ల కాదు అని శరీరం చెప్తుంది కదా, అప్పుడు గాలిని వదలండి. గాలిని వదిలి అప్పుడు డీప్ బ్రీతింగ్ ట్రై చేయండి. అలా ట్రై చేసి ఇప్పుడు కూడా మీరు జస్ట్ నా మాట వింటూ ట్రై చేసి చూడొచ్చు. ఒకవేళ కనుక మీ బ్రీతింగ్ చాలా డీప్ గా జరగట్లేదు, షాలో బ్రీతింగ్ ఉన్నది అంటే కనుక బ్రెత్ ని హోల్డ్ చేసి చాలాసేపు హోల్డ్ చేసి ఆ తర్వాత రిలాక్స్డ్ గా గాలిని వదిలి గాలిని పీల్చి అలా చేయండి. చాలా బాగుంటుంది. చాలా రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతాము. అండ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి. ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం తాలూకా కెమికల్ కాంబినేషన్ బ్రెయిన్ కి అర్థమైతే అప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్ ని సరైన కాంబినేషన్ లో తయారు చేసి దానికి సెక్రీట్ అయ్యేలాగా బ్రెయిన్ చెప్తుంది అనమాట. ఎప్పుడు దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తాయి. సో ముందు అసలు మీ ప్లేట్లో ఏముందో చూడండి. సో ఏం పెట్టుకున్నారు పూర్తి అవేర్నెస్ తో చూడండి. దాన్ని అబ్జర్వ్ చేయండి, కళ్ళతో సెన్సెస్ తో అబ్జర్వ్ చేయండి. ఇన్ఫాక్ట్ వాసన చూడండి, ఆ ఫుడ్ తాలూకా స్మెల్, అరోమా, ఆ ఆర్డర్ ఎలా వస్తుంది, ఆ గంధం ఏదైతుందో, ఆ పరిమళం ఏదైతుందో, అందులో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ కి చపాతీకి ఒక టైప్ ఆఫ్ అరోమా ఉంటుంది, పప్పుకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, అన్నానికి ఒక టైప్ ఆఫ్ వాసన ఉంటుంది, నెయ్యికి ఒక టైప్ ఆఫ్ వాసన ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ కి ఒక డిస్టింక్ట్ అరోమా ఉంటుంది. ఆ అరోమాని ఒక్కసారి కళ్ళు మూసుకుని గాలి ఆ వాసన ప్లేట్ దగ్గర తీసుకొచ్చి పీల్చే ప్రయత్నం చేయండి. అందులో డిఫరెంట్ ఐటమ్స్ తాలూకా వాసనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆల్ ఫ్యాక్టరీ ముక్కులో ఉన్నటువంటి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆహారంలో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్ ని బ్రెయిన్ కి క్లియర్ గా చెప్తాయి. అది ఆల్కలైన్ ఫుడ్ లేకపోతే అసిడిక్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, ఇది క్లియర్ గా దాని కాంబినేషన్ బ్రెయిన్ కి చెప్పే అవకాశం ఉందన్నమాట. సో ఆ స్మెల్ ని ఒకసారి ఫీల్ కండి, కళ్ళతో పూర్తిగా చూడండి, గమనించండి అందులో ఏమున్నదో, ఆ కలర్స్ ఏంటి, ఆ ఫుడ్ లో ఉన్నటువంటి కలర్స్ ఏంటి, దాని టెక్స్చర్ ఏంటి, ముట్టుకుంటే ఎలా అనిపిస్తుంది, చేతికి స్మూత్ గా అనిపిస్తుందా, డ్రైగా అనిపిస్తుందా, ఆయిలీగా అనిపిస్తుందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, జస్ట్ టచ్ చేయండి. ఆ స్మెల్, టేస్ట్ అండ్ టచ్ ఇవన్నీ మన పూర్తి ఫోకస్ తో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది అనమాట. సో అండ్ ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ముద్దని అలా ముట్టుకొని ఫీల్ అయ్యి వాసన చూస్తూ దాన్ని నోట్లో పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే మింగేయొద్దు, కళ్ళు మూసుకోండి. అండ్ పెట్టుకున్న వెంటనే నోట్లో ఇంకో ముద్ద ఇంకా ఉంటుండగానే వెంటనే ఇంకో ముద్ద చేతిలోకి తీసుకోవద్దు. జస్ట్ ఆ బైట్ ఏదైతే ఉందో ఆ బైట్ తాలూకా సెన్సేషన్, ఫస్ట్ బైట్ అది నోట్లో ఎలా మనం ఫీల్ అవుతున్నామో అది ఫీల్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ స్పూన్తో తింటుంటే స్పూన్ పక్కన పెట్టేసేయండి, చేతితో తింటుంటే చేయి అలా పక్కన పెట్టండి. పెట్టి సెకండ్ బైట్ గురించి ఆలోచించొద్దు, నమలండి, నెమ్మదిగా నమలండి. నెమ్మదిగా నములుతుంటే ఆ టేస్ట్ ఏదైతే స్టార్టింగ్ లో నోట్లో పెట్టుకోగానే వచ్చినటువంటి టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. మనం ఒక 10 సార్లు నమలేసరికి పూర్తిగా ఆ టేస్ట్ సబ్సైడ్ అయిపోతుంది అనమాట. పూర్తిగా టేస్ట్ పోతుంది, పోయి ఆ ఫుడ్ నోట్లో ఉన్న ఫుడ్ బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని మింగండి. అలా నెమ్మదిగా నములుతూ టేస్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మింగేసేయండి. మింగేసిన తర్వాత నోరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ నోట్ లోపల ఏ విధమైన సెన్సేషన్ ఉన్నది, ఇంకా ఆ తిన్నటువంటి ముద్ద తాలూకా ఫ్లేవర్ ఇంకా ఉన్నదా అని గమనించండి. ఆ నోట్ లోపల ఏం జరుగుతోంది అంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, టింగ్లీగా అనిపిస్తోందా, లోపల స్మూత్ గా ఉందా. ఈ నాలిక ఉంది కదా, నాలిక పైన ఈ ప్యాలెట్ అంగడికి తగిలితే స్మూత్ గా తగులుతోందా, రఫ్ గా తగులుతోందా, నోరంతా కూడా డ్రైగా అనిపిస్తుందా, కొంచెం ద్రవ పదార్థంతో ఉన్నట్టు అనిపిస్తుందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఏమైనా ఇరిటేటెడ్ గా అనిపిస్తుందా, ఈ ఏవైతే సెన్సేషన్స్ అనిపిస్తున్నాయో అవి నోట్లో ఎక్కడ అనిపిస్తున్నాయి, ఏ పార్ట్ లో అనిపిస్తున్నాయి, ఇది ఇంతకు ముందు నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అలాగే ఉందా, సేమ్ గా ఉందా, వేరేగా ఉందా, ఇవన్నీ ఇన్ఫాక్ట్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక
ఈ సెన్సేషన్స్ అన్నిటి గురించి మీరు రాసే డైరీలో ఒకసారి రాయండి. ఈ రోజు నేను ఇలా తిన్నప్పుడు నాకు ఇలా అనిపించింది అని ఆ ఎక్స్పీరియన్స్ ని రాయండి. ఒకవేళ నేను రాద్దాము అనుకుంటే ఏమేమి గమనిస్తానో అట్లా గమనించే ప్రయత్నం చేయండి అనమాట. సో ఇలాంటి టైంలో ఆ ముద్ద అయిపోయింది కదా, ఆ తర్వాత ఒక జస్ట్ ఒక సిప్ ఆఫ్ జస్ట్ ఒక చిన్న సిప్ ఆఫ్ వాటర్ తాగండి. నోట్ని క్లెన్స్ చేసుకోండి. క్లెన్స్ చేసుకుంటే ఈ మధ్య మధ్యలో కొద్దిగా చిన్న చిన్న సిప్స్ ఆఫ్ వాటర్ తాగడం చాలా మంది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అస్సలు ఒక చుక్క నీరు కూడా తాగకూడదు ఆహారం తీసుకునే టైంలో అని చెప్తారు అనమాట. అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. మధ్యలో కొద్దిగా సిప్స్ ఆఫ్ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఆ టేస్ట్ బడ్స్ ఏవైతే టంగ్ పైన ఉంటాయో అవి పూర్తిగా ఈ ఫుడ్ తో కవర్ అయిపోయి ఉంటాయి అనమాట. మనం మింగేసినా కూడా కొంత టేస్ట్ బడ్స్ లోపల ఆ ఫుడ్ ఇరుక్కుని ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఆహారము తీసుకుని మధ్యలో టేస్ట్ మారినప్పుడల్లా కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తాగితే నెక్స్ట్ వచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తాలూకా టేస్ట్ కరెక్ట్ గా టేస్ట్ ఇన్ ద సెన్స్ ఆ కెమికల్ కాంపోజిషన్ కరెక్ట్ గా బ్రెయిన్ కి అందుతుంది. మధ్యలో ఆ సిప్స్ ఆఫ్ వాటర్ తాగకపోతే ఇంతకు ముందు ఫస్ట్ పులిహార తిన్నాం అనుకోండి, ఆ పులిహార తిన్నాము, పులిహార అంటే ఇట్స్ లైక్ అసిడిక్ ఆల్కలైన్ ఫుడ్, అసిడిక్ ఫుడ్ అని బ్రెయిన్ కి ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాని తర్వాత పప్పన్నం తిన్నాం అనుకోండి, అది ఆల్కలైన్ ఫుడ్. కానీ ముందే ఈ టేస్ట్ బడ్స్ పైన పూర్తిగా పులిహార కోట్ అయి ఉన్నది అనుకోండి, నెక్స్ట్ పప్పన్నం తిన్నా కూడా పులిహోర వస్తుందని చెప్తుంది, కూరన్నం తిన్నా కూడా పులిహోర వస్తుందని చెప్తుంది, చారన్నం తిన్నా కూడా పులిహోర వస్తుందని చెప్తుంది, సాంబార్ అన్నం తిన్నా కూడా పులిహోర వస్తుంది, స్వీట్ తిన్నా కూడా పులిహోర వస్తుంది, పెరుగన్నం తిన్నా కూడా పులిహోర వస్తుంది. రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అనమాట బ్రెయిన్ కి. అందువల్ల మధ్యలో ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగితే ఆ టేస్ట్ బడ్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోయి నెక్స్ట్ తినేటువంటి ఫుడ్ ఐటమ్ తాలూకా టేస్ట్ ని పూర్తిగా మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చూడండి, భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు, నైవేద్యం పెట్టిన తర్వాత కూడా మధ్య అమృత పానీయం సమర్పయామి అని మంత్రం చదువుతాం అనమాట. భగవంతుడు కూడా ఆహారం తీసుకునే టైంలో మధ్యలో కొంచెం నీరు ఇస్తాం అనమాట, తాగమని చెప్పి. సులువుగా అరిగిపోతుంది భగవంతుడికి కూడా, సో మనకు కూడా అవసరమే. కానీ ఎక్కువగా నీరు తాగినప్పుడు ఏమవుతుందంటే డైజెస్ట్ జ్యూసెస్ అన్ని కూడా డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి అలా ఓవర్గా కొంతమంది ప్రతి ముద్దకి పెద్ద సిప్స్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ దగ్గర పెట్టుకుని లేదా ఒక బాటిల్ పక్కన పెట్టుకుని ఎక్కువ నీళ్ళు తాగేస్తుంటారు. అలా తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాగా జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్ అంటే నోటిని తడుపుకోవడానికి, నాలుక పైన ఉన్నటువంటి ఫుడ్ ని ఫ్లష్ అవుట్ చేయడానికి అనమాట. సో అలా అది అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఒక మొదటి ముద్ద అయింది, రెండో ముద్ద తీసుకోవడానికి తినాలి అనిపిస్తోందా, ఆ ఇంపల్స్ కలగగానే అప్పుడు రెండో ముద్దను తీసుకుని మళ్ళా తింటాం. ఈసారి మళ్ళా ఆ తింటున్నప్పుడు ఆ టెక్స్చర్ ఆఫ్ ఫుడ్ తాలూకా టెక్స్చర్ ఎట్లా ఉన్నది, సాఫ్ట్ గా ఉందా, హార్డ్ గా ఉందా, చాలా గాఢంగా డెన్స్ గా ఉందా, లేదంటే చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉన్నదా ఫుడ్, క్రంచీలా అలా క్రిస్పీగా ఉందా, క్రంచీగా ఉందా, లేకపోతే ఒక మషీగా ఇలా ముట్టుకుంటే ఇలా ముద్దుగా ఉన్నదా, రఫ్ గా ఉందా, స్మూత్ గా ఉందా. అండ్ ఈ తింటున్న ఫుడ్ ని, ఆహారాన్ని నాలుక ఏం చేస్తోంది, నాలుక లైక్ డాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. మనం జస్ట్ గమనించండి, మీరు అన్నం తింటున్నప్పుడు నాలుక ఏం చేస్తుందో మీరు గమనించి చూడండి. ఒక ఆక్టోపస్ తాలూకా ఒక లెగ్ లాగా అలా దాన్ని పని చేసుకుంటూ పోతున్నాం. టంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మైండ్ అంటారు. సో అది ఆహారాన్ని ఇలా ముట్టుకుంటుంది, కదుపుతుంది, దాంతో కలిసిపోతుంది, దాన్ని పైకి కిందకి చేస్తుంటుంది. ఆ టంగ్ అనేది మనం ఆ ఫుడ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక చక్కటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాధన అన్నమాట, ఒక సాధనం, ఒక టూల్ అన్నమాట. ఈ టంగ్ అనేది మనకి పూర్తి ఫుడ్ తాలూకా ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ టంగ్ ఏ విధంగా ఏం డాన్స్ చేస్తుంది లోపల అనేది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మూడో ముద్ద తీసుకోండి. మూడో ముద్ద తీసుకుంటే గమనించండి, ఫస్ట్ ముద్ద తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి టేస్ట్ ఫీల్ అయ్యామో అదే టేస్ట్ అలాగే అంతే లెవెల్లో మూడో ముద్దలో కూడా ఉన్నదా. ఎందుకంటే టేస్ట్ మొదటి ముద్ద నుంచి రెండో ముద్దకి, రెండో ముద్ద నుంచి మూడో ముద్దకి కొంచెం మారుతూ ఉంటుంది. అంటే అందరూ అంత వెంటనే టేస్ట్ లో చేంజ్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఒక 5 ముద్దలు అయిన తర్వాత మనకు తెలుస్తుంది. మొట్టమొదటి మనం నోట్లో పెట్టుకోగానే మనకి ఏ విధమైన ఫీలింగ్ వచ్చిందో అదే ఫీలింగ్ 5వ ముద్దకి రాకపోవచ్చు అనమాట. సో యూ కెన్ జస్ట్ పే అటెన్షన్. అలా అటెన్షన్ చేస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. మనం ఇదంతా గమనిస్తూ పోతే కనుక, మనం జస్ట్ సింపుల్ ఒక యాపిల్ పండు తిన్నాం, లేదా ఒక అరటిపండు తిన్నాం, అరటిపండు నోట్లో పెట్టుకోగానే తినగానే ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో లాస్ట్ అరటిపండు కంప్లీట్ చేసినప్పుడు అదే ఫీలింగ్ రాదు. మీరు గమనించి చూడండి, ప్రతి 5 ముద్దలకి ఆహారం తలక టేస్ట్ మారిపోతుందంట. సేమ్ ఫుడ్ తిన్నా కూడా అది
టైంతో మారిపోతూ ఉంటుందట. యాక్చువల్లీ ఆ అరటిపండు లేకపోతే యాపిల్ పండు లేకపోతే మనం తింటున్న అన్నము ఇది మారిపోవడంలా, అది అలాగే ఉంది. దాని టేస్ట్, దాని కెమికల్ కాంపోజిషన్ అదంతా సేమ్ గానే ఉంటుంది. మరి ఎవరు మారిపోతున్నారు? మనం మారిపోతున్నాం. సో స్టార్టింగ్ లో ఆ ఫుడ్ తినగానే ఎంత అద్భుతంగా ఉంది టేస్ట్ అని అనిపించవచ్చు. ఒక బైట్ ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే కనుక ఆ ఫ్లేవర్ మారిపోతూ ఉంటుంది. ప్రతి ముద్దలో తెలియకపోవచ్చు, ఒక 4-5 ముద్దలు అవగానే మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్లేవర్ మారింది అని. సో మొట్టమొదటి ముద్ద ఇచ్చేటువంటి మోస్ట్ స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ముద్దలు ఇవ్వకపోవచ్చు అనమాట. మనము గనక అవేర్నెస్ లో లేకపోతే, మైండ్ఫుల్ గా లేకపోతే, ఇవేం మనం గమనించకపోతే ఏది తిన్నా అన్ని గడ్డిలాగే అనిపిస్తాయి అనమాట. సో నాకు జనరల్లీ నాకు ఎప్పుడైనా దాహం వేసినప్పుడు, బాగా మార్నింగ్ పైకి వచ్చి బాగా ఎండలో బాగా ఆడుకున్నాం, లేకపోతే ఏదో యాక్టివిటీ చేసాము, బాగా డిహైడ్రేట్ అయిపోయాము, ఆ టైంలో ఆ నీరును ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈవెన్ అంటే ఆహారం గురించి చెప్పట్లే, ఆ వాటర్ని చూడగానే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కనిపించగానే ఆ టైంలో బాగా విపరీతంగా దాహం వేసినప్పుడు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఆ నీళ్ళు తాగుతుంటే, నోట్లోకి వెళ్తుంటే ఒక కైండ్ ఆఫ్ డీప్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి, ఒక అప్లిఫ్టింగ్ ఫీలింగ్ వస్తుంది. ఆ నీళ్లు తాగితేనే ఆ నీళ్ల తాలూకా టేస్ట్ ను కూడా ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఇది వస్తుంది ఎప్పుడు మనం పూర్తి అవేర్నెస్ లో ఉన్నప్పుడు. సో మనము ఏం చేయాలి అంటే నెమ్మదిగా తినాలి. ఈ తినడం అనేది ఇట్స్ లైక్ ఒక అద్భుతమైనటువంటి ఒక రిచువల్ లాగా, ఒక సెరమనీ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా, ప్రతి ముద్దని అప్రిషియేట్ చేస్తూ మనం దీన్ని చేస్తూ ఉంటే కనుక, ఇప్పటిదాకా మనం బాడీ చెప్తున్నటువంటి సిగ్నల్స్ ని అర్థం చేసుకోకుండా ఎలా మనము వెళ్ళిపోయామా, ఇంత బాగుంది తినడం అనేది, ఎక్స్పీరియన్స్ ఎంత చక్కగా ఉన్నది అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట. సో అలాగే ఎప్పుడైతే ప్రతిరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో అప్పుడు శరీరం రకరకాల డిఫరెంట్ సిగ్నల్స్ రోజు ఇస్తుంటుంది. దాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని మనము మనకున్నటువంటి ఆల్రెడీ మనకి హెల్త్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ తో మనం కంపేర్ చేసుకుంటూ ఇంకా ఏం చూస్ చేసుకోవాలి, ఏది తినాలి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ దీంట్లో కనిపిస్తుంది కదా, స్లోగా తినడం ఎంత ఇంపార్టెంట్, స్టాప్ వెన్ యు ఆర్ ఫుల్. ఎప్పుడు కడుపు నిండిపోతుందో అప్పుడు ఆగాలి. ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ మనం స్లోగా తింటూ ఒక 20 నిమిషాల పాటు స్లోగా తింటూ ఉంటే ఈ తిన్న దాని తాలూకా కెమికల్ కాంపోజిషన్ అండ్ క్వాంటిటీ అంతా బ్రెయిన్ కి అర్థమైతే అందులో ఉండే న్యూట్రియంట్ వాల్యూ తెలిసిపోతుంది. బ్రెయిన్ కి తెలిసిపోతే ఇది నా శరీరానికి సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ న్యూట్రిషన్ అవసరం లేదు అని వెంటనే బాడీ ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆహారం తీసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డోంట్ కంబైన్ ఇట్ విత్ సమ్ అదర్ థింగ్. ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ, ఏదో ప్లాన్ చేసుకుంటూ, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ, ఏదో టీవీ చూస్తూ, పుస్తకం చదువుతూ, వేరే వాళ్ళతో మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ, ఆర్గ్యూ చేస్తూ చేసే కార్యక్రమం కాదు. ఇట్స్ వెరీ యునో వాట్ వి కాల్ ఏమంటారు, ఒక స్పిరిచువల్ థింగ్ లాగా, ఆధ్యాత్మికమైనటువంటి ఒక పూజలాగా, ఒక అద్భుతమైనటువంటి పనిలాగా మనం ఫీల్ అవుతూ మనం ఆహారం తీసుకోగలుగుతున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ మనం తీసుకునేటువంటి ఆహారము ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మన శరీరానికి మంచివి, అండ్ మన శరీరానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కంపాటబుల్ గా ఉంటాయి, నా శరీరానికి పడతాయి. నాకు ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగాను అనుకోండి, నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. సేమ్ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ వేరే వాళ్ళకి ఇస్తే అసిడిటీ పుట్టేస్తుంది. సో అంటే ఆరెంజ్ జ్యూస్ లో ప్రాబ్లం ఏం లేదు, నాకు అది పడడం లేదు, లేదా నాకు పడుతుంది, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ నాకు పడతాయి, నా శరీరానికి సరిపోతాయి. అండ్ వండే విధానంలో కూడా రాంగ్ పద్ధతిలో వండుతూ ఉంటాయి కనుక అది ఎంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అయినా కూడా శరీరానికి సరైన పోషణ అందించలేకపోతుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి యాక్చువల్లీ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేటువంటి వర్క్షాప్ మనం కండక్ట్ చేస్తాము. అందులో కనుక మీరు అటెండ్ అయితే ఈ ఫుడ్ తాలూకా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ రోజు మన టాపిక్ ఓన్లీ మైండ్ఫుల్ ఈటింగ్ కాబట్టి ఇక్కడ నేను ఐ విల్ ట్రై టు క్లోజ్ దిస్ థింగ్ అండ్ ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యువర్ క్వశ్చన్స్. సో అలాగే నేను ఈ నెక్స్ట్ వీకెండ్ నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎవరైనా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కలవాలి అనుకుంటే కనుక ఈ నెంబర్ కి కాల్ చేసి యూ కెన్ జస్ట్ మీట్ మీ ఇన్ అమీర్పేట్.
సో నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ వుడ్ లైక్ టు టేక్ క్వశ్చన్స్ అండి. సార్ చాలా అద్భుతంగా విందు భోజనం పెట్టారు సార్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా వివరంగా, చాలా సింపుల్ గా ఏ విధంగా ఆహారం తీసుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సుందర్ గారు, ఒక క్వశ్చన్ అండి. గిరి గారు, యాక్చువల్ గా ఒక సెషన్ అంటే సమ్ అదర్ ఆర్గనైజేషన్ ఏదో పెట్టింది, వాళ్ళు చెప్పారనమాట. సో మేబీ యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. అది ఏంటంటే మనం తినడమే కాదు, తినిపించే వాళ్ళ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుంది, వండే వాళ్ళు తినిపించే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి కూడా మన మనకి వెళ్ళే న్యూట్రియంట్స్ కానీ ఫుడ్ మన టేస్ట్ కానీ అవి కూడా ఎఫెక్ట్ పడతాయని చెప్పారు. మేబీ అది యూ కెన్ త్రో సమ్ లైట్. అండ్ మేబీ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు, మేబీ ఒక చిన్నగా షేర్ చేస్తాను. ఒకటి ఏంటంటే, నాకు మొదట్లో ఈ అంటే అఫ్ కోర్స్ ఈ మన కాకరకాయ ఉంటుంది కదా, చేదుగా ఉంటుందని చెప్పి పెద్ద నచ్చేది కాదు యాక్చువల్గా. సో జనరల్ చాలా మంది పిల్లలకి కూడా పెద్దగా నచ్చదు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. అయితే ఈ మధ్యలో కొంచెం ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళు లైక్ కొంచెం నిమ్మకాయ వేసి లేకపోతే వాటిలో కొంచెం కాంబినేషన్స్ లో చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే నేను ఎవర్ ఇంతకుముందు ఉన్నంత డిస్లైక్ అయితే ఇప్పుడు లేదు. సో అది వన్ ఆఫ్ ద గుడ్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి ఫీల్ అయ్యి మాత్రమే తింటున్నాను. అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్. సో అది వండేవాళ్ళు అండ్ పెట్టేవాళ్ళు దాంట్లో మెంటాలిటీని బట్టి కూడా కొంచెం వర్క్ అవుతుంది అని అనేది కొంచెం అనిపించింది. మేబీ యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. గిరి గారు, వెరీ ట్రూ అండి. అందుకనే మన ట్రెడిషన్ లో మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు వంట వండేటప్పుడు ఒక మంచి స్తోత్రం చదువుకుంటూనో, ఒక మంచి భజన పాట పాడుకుంటూనో, ఒక మైండ్ ని ప్లెజెంట్ గా పెట్టుకుని వండేవారు అనమాట. అలా ఉండేటువంటి ఫుడ్ ప్రసాదం అవుతుంది అని వాళ్ళ బిలీఫ్ అనమాట. అదొక ప్రసాదం లాగా అవుతుంది, ఇట్ అటైన్స్ సమ్ కైండ్ ఆఫ్ డివైన్ నేచర్ అని, ఆ ఫుడ్ తింటే చాలా మంచిది అని ఆ ఫీలింగ్ తో వాళ్ళు వంట వండేవారు అనమాట. అండ్ అంటే అక్కడ బేసిక్ గా యు ఆర్ గివింగ్ సమ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఈ ఆహారము ఎవరైతే తింటారో నా కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ మంచి జరగాలి అనేటువంటి పాజిటివ్ థాట్స్ ని, పాజిటివ్ వైబ్రేషన్స్ ని వండుతున్నప్పుడే దాంట్లో మనం పెట్టడం అంటే ఇట్ బికమ్స్ ఎ మచ్ హెల్దియర్ ఫుడ్ అనమాట. సో దానికి డైరెక్ట్ గా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతామా లేమని చెప్పలేకపోవచ్చు. బట్ దెర్ ఇస్ మచ్ బియాండ్ సైన్స్. అండ్ ప్రపంచం తాలూకా యూనివర్స్ తాలూకా ఎనర్జీ అది, దాన్ని అందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వీఆర్ ఇంబైబింగ్ ఇన్ దట్ ఫుడ్ వైల్ వీఆర్ కుకింగ్ అనమాట. అలాగే పండించేవాడు కూడా చాలా ఇంటెన్షన్ తో మంచిగా తినేవాడు ఇదైతే ఎవరైతే తింటారో వాడికి మంచి పూర్తి వాట్ వి సే మంచి జరగాలి అని ఆ రైతు ఇంటెన్షన్ తో పండిస్తే ఇట్ ఈస్ మచ్ బెటర్ అనమాట. అయితే మరి అది ఎలా అవుతుందంటే అసలు ఎవడు పండిస్తున్నాడో ఎలా పండిస్తున్నాడో మనకు తెలియదు కదా అని అడగొచ్చు. కానీ మేబీ you can get in touch with the people who are growing food for you. మన చుట్టుపక్కల ఉండే రైతులతో మనం కాంటాక్ట్ తీసుకుని మనకి పాలు ఇచ్చేటువంటి డైరీ ఫామ్ ఎవరైతే గేదెలు కానీ ఆవులు కానీ పెంచుతున్నారో వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళందరితో కాంటాక్ట్ పెంచుకుని ఆ సోర్స్ మనం కరెక్ట్ గా తెలుసుకుని మంచి వాళ్ళ దగ్గర, మంచిగా పెంచే వాళ్ళ దగ్గర, మంచిగా పండించే వాళ్ళ దగ్గర ఆహారం తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్ నౌ మనము CHDHC లో లైక్ మన శ్రీదేవి గారు కానీ వీళ్ళు కానీ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద కన్స్యూమర్స్ టు the producers. ఆ కనెక్ట్ తయారు చేసుకుని వాళ్ళతో మమేకమై వాళ్ళ మంచి వాళ్ళని మనం యూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. పండించే వాళ్ళ దానికి మెంటల్ స్టేటస్ అండ్ వండే వాళ్ళ దానికి మెంటల్ స్టేటస్ ఇవన్నీ కూడా దే హ్యావ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ద కైండ్ ఆఫ్ హెల్త్ వి గెట్. సో నైస్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ అది తినే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, వాళ్ళ మెంటాలిటీ మంచిగా ఉండే రెస్పాన్సిబిలిటీ మనది అవుతుంది యాక్చువల్ గా. వెరీ గుడ్. వాడు సెక్యూర్ గా, సాటిస్ఫైడ్ గా వాడు ఆ రైతు ఏ ఇబ్బందులు పడకుండా నీకేం కాదు నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి మనము వాడితో కాంటాక్ట్ లో ఉండి వాడికి పండిస్తే వాడు పండించింది మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది. లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. నైస్. గుడ్ అండి. హలో అండి. పద్మజ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. నాదేంటంటే రెండు డౌట్స్. ఒకటి నా గురించి, నేను యాక్చువల్ గా ఫాస్టింగ్ అది చాలా బాగా చేసేదాన్ని, అంటే ఎనర్జెటిక్ గా ఉండేది. ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది.
సో రాను రాను ఫాస్టింగ్ అనేది కొన్ని పారామీటర్స్ డౌన్ అవడం వల్ల చేయడం అంటే భయం వేస్తుంది. చెయ్యగలనా చేయలేనా, ఫాస్టింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అది ఏంటి సూచిస్తుంది, మనం ఇప్పుడు చేయలేకపోతున్నామంటే ఏంటి నా కండిషన్, అండ్ ఫుడ్డే మెయిన్ గా ప్రాణశక్తికి సోర్సా, ఫుడ్ని అంత మరీ మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, వితౌట్ ఫుడ్ కాంట్ వి డూ, అది నాకు మెయిన్ గా ఇప్పుడున్న సమస్య ఏంటంటే వన్స్ అంటే నేను ఫాస్టింగ్ చాలా ఈజీగా చేసేదాన్ని, సో ఇప్పుడు చేయలేకపోతున్నాను. అండ్ ఐ ఫీల్ బ్యాడ్, ఏంటి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతే నేను ఉండలేనా, బట్ అది చాలా లో బీపీకి వెళ్ళడం, చాలా చాలా వీక్నెస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏంటి నా స్టేటస్, అసలు ఏంటి నిజమేంటి? చెప్తాను. పద్మజ గారు రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ అనుకుంటా జపనీస్ సైంటిస్ట్ ఒక ఆయనకి ఈ ఫాస్టింగ్ గురించి రీసెర్చ్ చేసి ఆ ఫాస్టింగ్ వలన క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్స్ ని మన బాడీ లోపల ట్రిగ్గర్ అవ్వకుండా ఆపచ్చు, అండ్ ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ ఉంటే కనుక వాటిని చంపొచ్చు, అండ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ ట్వైస్ ఇన్ ఏ మంత్ కంప్లీట్ 10 hours వాటర్లెస్ ఫాస్టింగ్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి హెల్త్ చేంజెస్ వస్తాయి అని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ట్వైస్ ఇన్ ఏ మంత్ ఫాస్టింగ్ అనేది మన ట్రెడిషన్ లో ఎప్పటి నుంచో ఉంది. ఏకాదశి ఫాస్టింగ్ చేయడం అనేది, నెలకి 2 సార్లు ఫాస్టింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉన్నది. బట్ దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి దానిలో అలా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఎంతో చక్కగా దాన్ని ఎవరైతే చెప్పారో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఫాస్టింగ్ చేయడం అనేది మన ట్రెడిషన్ లో ఉన్నది, మన శరీరానికి అవసరం కూడా. ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే బాడీలో అక్యూములేట్ అయిపోయి ఉన్నటువంటి అన్వాంటెడ్ టాక్సిన్స్ ని బయటికి పంపించి వాటిని కూడా డైజెస్ట్ చేసి బయటికి పంపించే అవకాశాన్ని మన శరీరానికి ఇవ్వగలగాలన్నమాట. సో ఎప్పుడూ తింటున్న ఫుడ్ నే అరిగిస్తూ ఉన్నది, కానీ అక్యూములేట్ అయిపోయి బయటకు పోకుండా మిగిలిపోయిన చెత్తను బయటికి వదిలించుకునే అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు అనుకోండి, ఫాస్టింగ్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా అవి ఇంకా 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 పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల రెగ్యులర్ గా 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ చేయడం అనేది రియలీ హెల్దీ. అయితే ఫాస్టింగ్ చేయలేకపోవడము, చేయాలంటే భయం అనిపించడము అలా అనిపిస్తోంది అంటే సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇదివరకు చేయగలుగుతున్నాం చాలా ఈజీగా, ఇప్పుడు చేయలేకపోతున్నాము అంటే సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నదామో, కొంచెం బాడీ తలకు కావాల్సినంత నరిష్మెంట్ అందకపోవడం వల్ల ఒక ఫాస్టింగ్ ఈ రోజున ఒక పూట మానేస్తే భయం వేసేంత కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అంటే దెన్ యూ నీడ్ టు బి మోర్ ఇన్ ట్యూన్ విత్ యువర్ బాడీ, ప్రాపర్ నరిష్మెంట్ మిగిలిన టైంలో అందిస్తూ, అండ్ ఆ టైంలో ఇంతకు ముందులాగా ఫుల్ ఫాస్టింగ్ కాకపోవచ్చు కానీ లైటర్ వే ఆఫ్ ఫాస్టింగ్, ఇదివరకటి కన్నా కొంచెం తక్కువ ఫుడ్ తీసుకోవడం, లేదా ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండడము, జ్యూసెస్ తాగుతూ ఉండడము, అలా చేస్తూ అలవాటు చేసి మళ్ళీ ఆ తర్వాత కంప్లీట్ వాటర్లెస్ ఫాస్టింగ్ కి మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఫుడ్డే చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మంచిది కాదు. ఇప్పుడు ద కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ ఇస్ రియలీ బ్యాడ్ అనమాట. అలాంటి యూనో ఆ క్రేవింగ్, ఫుడ్ కి ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయిపోయి నేను కొంచెం డిస్ప్రెస్ అయినా, కొంచెం ఇదైనా వెంటనే ఫోన్ ఓపెన్ చేసి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఓపెన్ చేసి టక్ మన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు. దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఫుడ్ అనేది ఇట్స్ లైక్, మనము చెప్పాను కదా అన్నపూర్ణ దేవితో మనం సమానంగా మనం చెప్తాము. అలాంటి కైండ్ ఆఫ్ ఆ ఫుడ్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా నా బాడీని నరిష్ చేస్తుంది అని అర్థం చేసుకుంటూ మనం ఆహారాన్ని తీసుకోవడం అనేది, అండ్ ఎంత కావాలో అంతే. మనం పూర్తి అవేర్నెస్ తింటుంటే కనుక నిజంగా ఇంత తినం, మనం ఇంత అవసరం ఉండదు, మనకి చాలా తక్కువ అవసరం ఉంటుంది. ఎంత అవసరం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి అవేర్నెస్ చాలా అవసరం అనమాట. సో ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇంకొక సందేహం ఏంటంటే ఫాస్టింగ్ అనేది ఒక్క నిమిషం అండి, ఇక్కడ నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, జస్ట్ ఎ మూమెంట్. చెప్పండి. ఫాస్టింగ్ అనేది రకరకాలుగా చెప్తారు. ఇలాగా కొంత ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, లేదు అసలు ఏమీ తీసుకోకూడదు, ఓన్లీ వాటర్ తీసుకోవాలి, లేదు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ చేసి నైట్ ఏదన్నా ఒక టిఫిన్ ఏదో చేసుకొని తినచ్చు. ఈ వీటిల్లో అసలు ఏంటి కరెక్ట్, ఎలా చేయాలి? ఇంకొక ప్రశ్న ఉంది ఏంటంటే, ఇప్పుడు న్యూట్రియంట్స్ ఏమైనా తక్కువ అయితే జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు మల్టీవిటమిన్ రాయడం ఏదో ఒకటి, ఇలాంటివి సప్లిమెంట్స్ తోటి చాలా మంది ఈ రోజు 50% ఆఫ్ పీపుల్ ఆర్ being supported by only supplements.
వితౌట్ అది విత్డ్రా చేసేస్తే మనకి ఏ ఎనర్జీ ఉన్నట్టు అనిపించదు. ఇది ఎంత వరకు కరెక్ట్? సో ఐ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్ యూజింగ్ సప్లిమెంట్స్. అది నాకు టాక్సిక్ అయినట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ గుడ్. బట్ వితౌట్ ఇట్ అది స్ట్రెంగ్త్ లేనట్టు అలా అనిపిస్తుంది. సో ఈ రెండింటికి మీ ఫస్ట్ క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది డిపెండింగ్ అపాన్ హౌ స్ట్రాంగ్ యూఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ఫాస్టింగ్. నేను ఇందాక చెప్పింది, నేను నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే నెలకు 2 సార్లు కంటిన్యూస్ గా 10 hours వాటర్లెస్ ఫాస్టింగ్, అంటే నీరు కూడా తాగకుండా ఫాస్టింగ్ చెయ్యమని ఆయన రికమెండ్ చేశాడు. బట్ అందరికీ ఇదే సరిపోతుందని మనం చెప్పలేమన్నమాట. అగైన్ వి నీడ్ టు లిసన్ టు అవర్ బాడీ. సో కొంతమంది అలా ఒక 3-4 గంటలు లేదా 5 గంటలు వాటర్ కూడా తాగకుండా ఉంటే వాళ్ళకి నీరసం వచ్చేసే పరిస్థితి వస్తుంది. సో ఆ స్థితిలో అంత దీంట్లో వెళ్ళకుండా మనము మన శరీరము మనకి సిగ్నల్ ఇస్తుంది, ఇంకా నా వల్ల కాదు, షుగర్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయి, ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఒక గ్లాస్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తినడం కానీ, మిల్క్ తాగడం కానీ, ఇలాంటివి దే ఆర్ గుడ్ అనమాట. సో ఇది అగైన్ ప్యూర్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఆర్ బాడీ ఈస్ ట్రైంగ్ టు కన్వే. అండ్ ఒక లెవెల్ ఆఫ్ ఫాస్టింగ్ చేయగలిగిన తర్వాత మేబీ ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేసి 4-5 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మేబీ ఈ రోజు కంప్లీట్ గా వాటర్ కూడా తాగకుండా ట్రై చేసి చూద్దాము అని ఒక ఇంటెన్షన్ తో చేసి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇట్ గ్రాడ్యువల్లీ యూ కెన్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. ఓకే, అది ఇంకొకటి అయితే అడిగారు మీరు, ఏంటది న్యూట్రియంట్స్. ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది అగైన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్స్ అ బిగ్ హ్యూజ్ ఇండస్ట్రీ విచ్ ఇస్ forcing us to consume these artificial supplements anamata. It is not actually necessary unless you have a very serious trouble and serious deficiency unte tappa వీలైనంత వరకు మనము మన ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఏదైతే మిస్సింగ్ న్యూట్రియంట్ ఉందో దాన్ని మనం కవర్ చేసుకునే అవకాశం ఉన్నది మనకి. అలా కాకుండా మనము ఏది లేదో అది మనం బయట నుంచి ఇచ్చేస్తున్నాము అంటే యు ఆర్ నాట్ అలౌవింగ్ యువర్ బాడీ టు గెట్ బ్యాక్ టు బ్యాలెన్స్ అనమాట. బాడీ మనం తీసుకునే ఆహారంలో జనరల్లీ అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆ ఉన్నదాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోతుంది శరీరం. సరే నువ్వు ప్రాసెస్ చేయలేకపోతున్నావా, నేను నీకు ఇచ్చేస్తాను అంటే సరే అయితే ఇచ్చే, నేను ఇంకా అలాగే మానేస్తాను అంటుంది శరీరం. అట్లా కాదు, నువ్వు ప్రాసెస్ చేయలేకపోతున్నావు, నేను దాన్ని ఇంకొంచెం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, సరిగ్గా ప్రాసెస్ చేయి అని శరీరాన్ని చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది అనమాట. సో ఒకవేళ ఇమ్మీడియట్ గా డాక్టర్ ఇచ్చినటువంటి సప్లిమెంటరీ బి కాంప్లెక్స్, వైటమిన్స్, ఐరన్, కాల్షియం అలాంటివి స్టార్టింగ్ లో తీసుకున్నా గ్రాడ్యువల్ గా దాని నుంచి బయటకు వచ్చేసి మన బాడీ వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకుని దాన్ని అసిమిలేట్ చేసుకునే విధంగా ట్రైన్ చేయాల్సిన అవసరం కూడా మనదే అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఒకటి ఫైనల్ గా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏంటి, కుంభక ప్రాణాయామం మీరు చెప్పారు, అది ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను మీ వీడియో చూసి ఒక ఏకలవ్య శిష్యురాల్లాగా నేను అది ప్రాక్టీస్ చేసి ఫస్ట్ లో నాకు పట్టు రాలేదు, చాలా పట్టుదలగా చేసి ఆ రీచ్ ద స్టేజ్ 1:2:4 లో. ఇస్ ఇట్ ట్రూ కదండి? 1:1 అంటే స్టార్టింగ్ లో 1:2:1 అని చెప్తాము, కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్తే 1:4:2 అని చెప్తాము. 1:4:2 లో చేస్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంకా కుంభకం నుంచి ఒక లెవెల్ పైకి దిగి శూన్యకం కూడా చేయండి నెక్స్ట్ లెవెల్లో 1:4:2:1 లో, అది ఇంకా బాగుంటుంది. ఓకే, నైస్ పద్మజ గారు. ఇంకా లక్ష్మి గారు, దివ్య గారు, అలాగే సాయి గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సో దివ్య గారు. హలో, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, ఇందాక ప్రీవియస్ లో ఒక సార్ చెప్పారు కదా, లైక్ ఫుడ్ కుక్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా డివైన్ఫుల్ గా ఉండాలి, అది టాపిక్ వచ్చింది కదా. అవునమ్మా. సో నా డౌట్ ఏంటంటే, అంటే నేను వేరే స్పిరిచువల్ కోర్సెస్ కూడా నేను విన్నాను. సో వాళ్ళు ఇన్ ద కేస్ వాళ్ళు స్పిరిచువల్ గా అట్లా వాళ్ళ థాట్స్ ఏదైనా నెగటివ్ ఉన్నా ఆ ఇంటెన్షన్స్ అన్ని ఆ ఫుడ్ లో వెళ్ళి మనం అదే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మనకి అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఛాన్సెస్ కూడా ఉన్నాయని. అండ్ ఓకే, దెన్ మనము ఇప్పుడు మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాము, we'll eat our lunch and dinner different places. We don't know వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయని we don't know. సో వీల్ టేక్ ద ఫుడ్. బట్ నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, వేరెవర్ ఐ గో నేను అక్కడ డిఫరెన్షియేషన్ ఏం చేయను, బికాస్ వాళ్ళు హర్ట్ అవ్వద్దు, బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ.
సో నేనేం చేస్తానంటే బిఫోర్ ఈటింగ్ ఐ విల్ ప్రే టు ద గాడ్, ఐ విల్ సే గ్రాటిట్యూడ్ వాట్ ఎవర్ ఫుడ్ గాడ్ గేవ్ టు మీ ఇన్ మై ప్లేట్. సో దానితో ఐ విల్ క్లెన్స్ మై ఫుడ్ అండ్ ఐ విల్ హ్యావ్ మై ఫుడ్. yes ఐ విల్ ప్రే ఫస్ట్. ప్రేయింగ్ లో కూడా ఏముంటదంటే వాట్ ఎవర్ ఫుడ్ విచ్ ఎవర్ గాడ్ ఐ బిలీవ్ సాయిబాబా. సో ఆ బాబాకి మొక్కి లైక్ ఐ విల్ సే గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ మై లైఫ్. అండ్ ఫుడ్ నాకు ఏదైతే ప్రొవైడ్ చేసినారో చిన్నప్పటి నుంచి విచ్ ఎవర్ దేర్ ఇన్ మై అకౌంట్, ఈ లైఫ్ లో నా అకౌంట్ లో ఫుడ్ నాకు ఏదైతే ప్రొవైడ్ అయిందో దానికి థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న నా ప్లేట్ లో వచ్చిన ఫుడ్ కి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఐ విల్ హ్యావ్ మై ఫుడ్. సో దట్ నేను నా ఫుడ్ ని క్లెన్స్ చేసుకుంటున్నా వాట్ ఎవర్ థాట్ దే హ్యావ్ వైల్ కుకింగ్. ఇఫ్ నాట్ ఐ విల్ చాంట్ ద మంత్ర విచ్ ఎవర్ మంత్ర ఐ ఫీల్ గుడ్. yeah Even see water. whether it is a mantra or a prayer or whatever, giving the right intention, ivanni kuda they will help us process the food better and keep us more aware of our food. And definitely ఏవైతే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, మేబీ రాంగ్ వేలో ప్రిపేర్ చేసి ఉండొచ్చు, మేబీ రాంగ్ ఇంటెన్షన్స్ తో ప్రిపేర్ చేయొచ్చు, దాన్ని కొంత నల్లిఫై చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. డెఫినెట్లీ దే విల్ బి దిస్ థింగ్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ us to have control over who is preparing our food. అది కూడా ఇంపార్టెంటే. సో మేబీ హోటల్లో తిన్నప్పుడు అది కుదరకపోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి కన్సిస్టెంట్ అనమాట. ఎప్పుడు రోజు హోటల్లో తినడమే అనుకోండి, ఇట్స్ నాట్ రైట్. Go for an alternative అనమాట. Yeah, but definitely the kind of intention, the prayer, the kind of this thing that will definitely have an impact అనమాట. And ultimate గా ఇదంతా దేనికి హెల్ప్ చేస్తుంది అంటే మన ఫుడ్ పైన మనం ఫోకస్ చేయడానికి, మన ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి, మన అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తద్వారా మనము అంటే జస్ట్ మనం భగవంతుని ప్రైజ్ చేసి వదిలేస్తే సరిపోదు, మన పని మనం చేయాలి. భగవంతుడు మనకి ఈ సెన్సెస్ ఎందుకు ఇచ్చాడు? అర్థం చేసుకోమని ఇచ్చాడు. ఆ ఫుడ్ తాలూకా ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుని బాడీ మనకి చెప్పేటువంటి సిగ్నల్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని, దానికి కావాల్సిన ఫోకస్ కూడా మనకి ఈ ప్రేయర్ వల్ల వస్తుంది అన్నమాట. ఓకే, యా అంటే నేను ఇది చాలా 2 years అయిపోయింది ప్రాక్టీస్ చేసి. సో నేను ఇలా ప్రాక్టీస్ చేస్తాను. ఈవెన్ ఐ విల్ చార్జ్ మై వాటర్ ఆల్సో. ఐ విల్ చార్జ్ మై వాటర్ టు వేరెవర్ ఐ గో. అంటే నేను మోస్ట్లీ నా బాటిల్ క్యారీ చేస్తాను. బట్ ఇఫ్ ఇన్ ద కేస్ ఐ వోంట్ క్యారీ మై బాటిల్, ఇఫ్ ఐ గో ఫర్ రిలేటివ్స్ హౌస్, నేను స్టిల్ ఐ విల్ చార్జ్ మై వాటర్. అట్లీస్ట్ ఐ విల్ సీ మై వాటర్ ఫర్ 20 seconds or 30 seconds. సో వాట్ ఎవర్ నెగటివిటీ ఈస్ దేర్, హూ ఎవర్ ఆ వాటర్ ఎవరైతే ఫిల్ చేసినా, ఆ వాటర్ ఎవరైనా టచ్ చేసినా కూడా ఐ విల్ చార్జ్ మై వాటర్ by saying a gratitude. Only I'll say the gratitude, that's it. Yes. So one gratitude will change into the positive. I feel like this. I don't know whether I'm right or wrong. Yeah, you are true, you are right. And you should share your experiences more, like continuous గా చేసి ఒక 4-5 years తర్వాత how you feel అనేది మాకు మళ్ళీ చెప్తూ ఉండాలి మీరు. This is a very good thing. It's really divineful. నేను ఏదైతే ఫుడ్ తీసుకుంటానో ఇట్స్ వెరీ డివైన్ఫుల్. నేను ఎప్పుడు లైక్ యాక్చువల్గా మీరు అన్నారు కదా ఏది తినేటప్పుడైనా వీ షుడ్ నాట్ వాచ్ ఎనీథింగ్ అని. బట్ హానెస్ట్ గా నేను మీకు క్వైట్ ఆపోజిట్ చేస్తాను. ఐ వాచ్ సంథింగ్, బట్ నేను ఏదైతే చూస్తున్నానో దాట్ షుడ్ బి వెరీ మైండ్ రిలాక్స్ఫుల్, లైక్ సమ్ కైండ్ ఆఫ్ కామెడీ టైప్. ఇట్స్ నాట్ లైక్ అన్హెల్దీ వాచ్ కాకుండా హెల్దీ వాచ్. ఏదైనా చూస్తే హెల్దీగా ఉంటుంది వాట్ ఎవర్ ఐ సీ, బట్ ఐ లాఫ్ వెన్ ఐమ్ ఈటింగ్. అంటే కామెడీ సీన్స్ నేను వాచ్ చేస్తాను. But again, that I strongly don't recommend doing, whether it is comedy or tragedy or whatever it is, that will take away from you. You will not be able to observe what your body is trying to tell you. శరీరము చాలా విషయాలు చెప్తుంది మీకు తింటున్నప్పుడు కనుక ఫోకస్ చేస్తే. ఆ కామెడీ కానీ ట్రాజడీ, కామెడీ మీకు నచ్చింది, మైండ్ మంచి ప్లెజెంట్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. ఒక మంచి కామెడీ సీన్ చూస్తే అనిపిస్తే అది మీరు తినే ముందు చూడండి, చూసి ఆ మంచి మూడ్ లోకి రండి. వచ్చిన తర్వాత తినేటప్పుడు మాత్రం ఫుల్ ఫోకస్ ఆహారం పైన పెట్టండి. ఓకే ఓకే షూర్. ట్రై దిస్ లైక్ దిస్. ఓకే ఓకే ఓకే
బికాజ్ అంటే నేను తినేటప్పుడు స్టార్ట్ చేస్తాను. తినక ముందుగా లైక్ అంటే ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చార్జింగ్ మై ఫుడ్ అండ్ వాటర్ దెన్ ఐ స్టార్ట్ వాచింగ్. బికాజ్ నేను గూడా కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యి లైక్ నో నెగెటివ్ థాట్స్ షుడ్ కమ్ వైల్ ఈటింగ్. సో ఆ ఇంటెన్షన్‌తో నేను అలా చేస్తున్నాను. Now you వెదర్ try ఐ it in a different way. You యాహ్! try completely focusing on what you are eating. Yeah. Okay. Like whatever I'm doing, whether I'm doing right or wrong, I don't know. But I wanted to take some suggestions from you, Yeah. sir. Actually, like నేను ఇలా తినడం వల్ల నాకు ఇప్పటి వరకైతే నాకు ఏ నెగెటివ్ ఇంపాక్ట్ రాలేదు. సో ఐ స్టాప్ డూయింగ్ వాచింగ్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు వాచింగ్ చేయడం ఐ స్టాప్ డూయింగ్ దాట్. Yes. But how I need to like make my mind calm while eating, like a negative thoughts like peaceful ga తినాలి ఆ టైప్ లో ఓన్లీ ఫోకస్ ఆన్ లైక్ నేను మైండ్ఫుల్ గానే తింటా. బికాస్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఇన్ మై ప్లేట్ నేను అది నా బాడీకి ఎంత సరిపోతుందో అంతే పెట్టుకొని తింటా. లైక్ ఐ వోంట్ వేస్ట్ ఎనీ ఫుడ్. సో Yes. మీరు ఐ వాంట్ సజెషన్ ఫ్రమ్ యూ లైక్ తినేటప్పుడు మనకి ఏ నెగటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి వాట్ వి డూ, యా వాట్ వి ముందు మీరు ప్రేయర్ చేస్తున్నామని చెప్పారు కదా, ఆ టైంలో డీప్ బ్రీతింగ్ చేస్తూ మైండ్ ని రిలాక్స్ చేయడం ఒకటి. రెండోది ఫోకస్ ఆన్ వాట్ యూర్ ఈటింగ్. చెప్పాను కదా, ప్రతి ముద్దని ఎక్స్పీరియన్స్ చేస్తూ అందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, స్మెల్ చేస్తూ, టేస్ట్ చేస్తూ, టచ్ చేస్తూ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ని ఫోకస్ చేస్తూ ఉంటే కనుక యువర్ మైండ్ ఇస్ దేర్, ఇట్స్ నాట్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. And if it is going somewhere else, bring it back to food anamata. Ante what I am trying to tell you is eating food also can be meditation. మనం మామూలుగా మెడిటేషన్ చేస్తున్నాం, మనం బ్రెత్ పైన ఫోకస్ చేస్తాం, లేదంటే ఒక దేవుడి పైన ఫోకస్ చేస్తాం, లేదంటే ఒక మంత్ర పైన చాంట్ చేస్తూ ఫోకస్ చేస్తాము. వాట్ ఎవర్ వే యూ ఫోకస్, ఇక్కడ ఫోకస్ ఆన్ యువర్ ఫుడ్, ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఫుడ్. సో అలా చేసినప్పుడు వేరే ఆలోచనలు వచ్చినా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫుడ్ పైన పెడతాం అనమాట. ఓకే. While eating, sir, I have one doubt. ఇప్పుడు మనం తినేటప్పుడు we can run some mantra chanting also. దాని మీద ఫోకస్ పెడుతూ కూడా we can have right food. తినేటప్పుడు అవసరం లేదు, తినే ముందు వాట్ ఎవర్ చాంటింగ్ యూ వాంట్ టు డూ, యూ డూ ద చాంటింగ్. ఓకే. I want you to experience the taste of the food, each and every morsel. ప్రతి ఒక్క ముద్దని ఎక్స్పీరియన్స్ చేస్తూ తినమంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది క్లియర్ గా బ్రెయిన్ కి కెమికల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట. పంపిస్తే బ్రెయిన్ మళ్ళా తిరిగి మనకి చెప్తుంది ఇంకా చాలు, దిస్ ఈస్ ఎనఫ్ అని. మనం డిసైడ్ చేయడం కాదు, బాడీ ఇంకా ఇట్ ఈస్ మచ్ సొఫిస్టికేటెడ్ ఎనఫ్ టు డిసైడ్ హౌ మెనీ న్యూట్రియంట్స్ ఇట్ ఈస్ క్రేవింగ్ ఫర్ అండ్ హౌ మచ్ ఇట్ విల్ ఇది సరిపోతుంది అని చెప్తుంది అనమాట. దాన్ని మనం మళ్ళీ కరెక్ట్ గా రైట్ గా ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట. సో ఇదంతా జరగాలి అంటే మనకి నాలెడ్జ్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ కనెక్ట్ ఉండాలన్నమాట. we need to learn the art of communicating with our own body. Adi it comes with you can start it with food itself. Okay sir, thank you so much sir for guiding me. Thank you very much. Welcome sir. Inka Sai garu unnaru, Lakshmi garu unnaru, and సుందర్రాజు గారు. హర్నాథ్ గారు చెప్పండి. నమస్కారం అండి. మీకు మొట్టమొదటిగా మీకు ఐ బౌ మై సెల్ఫ్. ఓకే, ఇట్స్ ఎ ఇమ్మెన్స్ వండర్ఫుల్ సెషన్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ రియల్లీ. నా క్వశ్చన్ అండి, ఇది రిలేటెడ్ విత్ నేచర్. లైక్ మనకి కావలసిన ఆహారము మనకి అన్ని రకాలుగాను రైతులు పండించి మనకి ఇస్తారు, మనము దాన్ని తీసుకుంటూ ఉంటాము. అది కాకుండా మనకి నేచర్ కూడా మనకి కొంత కొన్ని విటమిన్స్ రూపంలో మనకి ఇస్తూ ఉంటుంది బాడీకి. అయితే ఇక్కడ నేను యూకేలో ఉంటాను, సో ఇప్పుడు యూకే నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ కొన్ని నెలల పాటు మనము నేచర్కి ఎక్స్పోజ్ అవ్వము, అంటే లైక్ సూర్యరశ్మి పడదు సో మనం బాడీకి. సో ఆ రకంగా నేను ఇక్కడ ఫేస్ చేసింది విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే, సో దాంతో ఈ పర్టికులర్ 20,000 యూనిట్స్ విటమిన్ డి ఇది కన్జ్యూమ్ చేస్తే కానీ సప్లిమెంట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ ది డెఫిషియన్సీ. సో ఈ నేచర్ మనకి బాడీకి మీరు ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చెప్పినప్పుడు మనము నేచర్ తో మమేకం అవ్వాలి. సో మనం బాడీని తీసుకెళ్లి నేచర్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. సో అప్పుడు మనకి మన బాడీ మనకి ఏం కావాలని కోరుకుంటుంది. సో మనకి ఏది డిఫిషియెంట్ అవుతుందో దాన్ని మనం కన్జ్యూమ్ చేయమని మనకి మైండ్ మనకి సిగ్నల్ ఇస్తుంది. సో ఆ రకంగా మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటాం ఆ పదార్థాన్ని.
సో మీరు ఇట్లాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? యా, సి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడు మోస్ట్ కామన్ డెఫిషియన్సీ మనం అందరం చూస్తున్నాము. సో ఏ సమయంలో అయితే సూర్యరశ్మి బాగున్నదో మీ యూకేలో వెరెవర్ యు ఆర్ స్టేయింగ్, అప్పుడు ఆ టైంలో చక్కగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఏం సార్? చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్ వాయిస్. ఓకే, నా వాయిస్ సరిగా లేదా అండి? ఓకే సార్ బాగా క్లియర్ గా ఉందండి. క్లియర్ గానే ఉందండి. సో అంటే వేరే వాళ్ళు క్లియర్ గా ఉందండి సార్. ఒక్కసారి మీరు లాగౌట్ చేసి లాగిన్ చేస్తే డిస్టర్బెన్స్ తగ్గుతుందేమో. సో హర్నాథ్ గారు, లైక్ ఏ సమయంలో అయితే బాడీకి కావాల్సిన ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతామో ఆ టైంలో పూర్తిగా ఇవ్వగడము. అండ్ చల్లదనం ఉంది, చల్లదనం ఉన్నప్పుడు కూడా ఆ చల్లదనానికి కూడా ఎక్స్పోజ్ చేయడము, అంటే హార్మ్ఫుల్ గా అయ్యేలా కాకుండా న్యాచురల్ గానే ఎక్స్పోజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఇలా చేస్తూ ఈ బాడీ తాలూకా డైజెస్టివ్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తే కనుక నెమ్మదిగా కావాల్సిన వైటమిన్ డి బాడీ తయారు చేసుకునే శక్తిని మనం పెంచగలుగుతాం అనమాట. ఇనీషియల్ గా మనకి మేబీ వీ నీడ్ గివ్ సప్లిమెంటెడ్ విత్, ఇప్పుడు చూడండి యూకేలో ఉన్న వాళ్ళందరూ వైటమిన్ డి సప్లిమెంట్స్ వాడుతున్నారా అంటే లేదు. అంటే అందరికీ సేమ్ వాతావరణమే, కానీ ఒక్కొక్కల డైజెస్టివ్ స్ట్రెంగ్త్ ఒక్కొక్కలా ఉండడం వలన వాళ్ళు మేబీ కావాల్సినటువంటి వైటమిన్ డి తయారు చేసుకుంటున్నారేమో. నాట్ జస్ట్ వైటమిన్ డి, దెర్ ఆర్ సో మెనీ అదర్ న్యూట్రియంట్స్ విచ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీ, దో దేర్ ఆర్ దేర్ ఇన్ ద ఫుడ్ లో ఉన్నా కూడా బాడీ ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. ఎందుకు ప్రాసెస్ చేసుకోలేకపోతుంది? దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం అనేది ఒక పార్ట్, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్. వెరీ చాలా మిస్టేక్స్ మనం చేస్తున్నాము, వాటి వలన మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అందడం లేదేమో. ఇది మనం ఒకసారి మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇనీషియల్ గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే వీ విల్ టేక్ ఇట్, బట్ ఆ తర్వాత ఇంకా బెటర్ గా, ఇంకా స్ట్రాంగ్ గా మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే నెమ్మదిగా శరీరం తయారు చేసేసుకుంటుంది. ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ ని తయారు చేసుకునే ఇది, ఆ ఇంటెలిజెన్స్ ఉంది బాడీకి. సో దాంతో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం బెటర్ గా మన శరీరాన్ని ఉపయోగించుకుంటే మేబీ యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ ల్యాకింగ్, నాట్ జస్ట్ ద ఎక్స్పోజర్. సన్లైట్ కి ఎక్స్పోజ్ కాకపోవడమే కాకుండా ఇంకేమైనా అదర్ మిస్టేక్స్ అవుతున్నాయా? మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ గురించి ఎక్స్క్లూజివ్ సెషన్ చేసుకుంటామో అప్పుడు ఇంకా దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఇవాళ ఓన్లీ మనము బీయింగ్ అవేర్ ఆఫ్ ఫుడ్ అనేది మాత్రమే కవర్ చేసాము. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ వీ మైట్ బి మిస్సింగ్. Maybe soon we'll do one special session on food. Appudu maybe we can cover all the aspects anamata. Prati okka aspect ni manam gamanunchukuntu ganaka food ni tintu the kind of physical activity, pranayam, meditation ivanni kuda body ki iste body anni nutrients ni assimilate cheskune shakti vachestundi body ki automatic ga. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా డాక్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఏషియన్స్ కాబట్టి ఏషియన్స్ ఇక్కడ ఈ క్లైమేట్ సూట్ కాదు కాబట్టి వాళ్ళు ఇటువంటి డిఫిషియన్సీ వస్తుంది, ఇక్కడ లోకల్ పీపుల్ కి రాదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. అయి ఉండొచ్చు, బట్ స్టిల్ మనము ఎక్కడ ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నామో అటువంటి ఎన్విరాన్మెంట్ కి బాడీ తొందరగా అడ్జస్ట్ అయ్యి ఆ పర్టికులర్ ఏరియాలో ఎలా ఉండాలో అలా తయారవ్వాలి అన్నా కూడా వి నీడ్ టు కనెక్ట్ మోర్ విత్ అవర్ బాడీ. ప్రాణాయామము, ధ్యానం ఇవన్నీ కూడా దే విల్ హెల్ప్ అన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీ, డూయింగ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ప్లీజ్ ట్రై అండ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. మేబీ వీ కెన్ connect in a later date and we can just discuss on this particular thing. Sure sir, thank you very much. Sir, Chandrasekhar Reddy garu, ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు అయిపోగానే మీ దగ్గరికి వస్తానండి. సాయి గారు. ఓమండి. అదే మనం యాక్చువల్ గా ఈ ఫుడ్ దీని సెక్షన్ ఇందాక జరిగినప్పుడు మామూలుగా మన సార్ కూడా చెప్పారు, ఒంటి వాళ్ళ యొక్క ఎవరైతే వంట చేస్తున్నారో వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క యాటిట్యూడ్ కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో ఎక్కువ మార్పు ఏంటంటే వంట పాత్రలు, ముఖ్యంగా అసలు వంట పాత్రలు అనేది ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మళ్ళీ సెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో మనం ముఖ్యంగా చెప్తారేమో, కానీ వంట పాత్రల విషయంలో మాత్రం చాలా దారుణమైన చేంజ్ వచ్చేసింది. ఇంక్లూడింగ్ మనం మళ్ళీ రీసైకిల్ చేసిన వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి. ఈ తరంలో కొంచెం దానిలో మార్పు వచ్చేటట్టుగా దాన్ని మీరు వాళ్ళకైనా సజెషన్ చెప్తారనే ఉద్దేశంతో. ఇప్పుడు నవడేస్ అందరూ కూడా అల్యూమినియం పాత్రలో వండుకోవడము,
మన నాన్ స్టిక్ కుక్ వేర్, అలాగే ప్లాస్టిక్ గిన్నెలు. ముందు అందరూ కొత్త వాళ్ళు మాట్లాడడానికి అవకాశం వల్ల నేను హ్యాండ్ రైజ్ చేసి ఆగిపోయాను. సబ్జెక్ట్ బాగా చెప్తారు. అది కొద్దిగా మన 60-70 మంది మేము ఉన్నాం. ఒకసారి మీ ద్వారా వినాలని కోరిక. షూర్ సార్. అదే ఇప్పుడు ఈ మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ వెజల్స్ అని వస్తున్నాయి అనమాట. మైక్రోవేవ్ లో పెట్టి ప్లాస్టిక్ వెజల్ లో పెట్టుకుని వండుకుని తినొచ్చు, ఏం కాదు అని. బట్ చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు BPA, బైస్ఫెనాల్ ఏ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ కెమికల్ ఉంటుంది, అది ప్లాస్టిక్ లో ఉంటుంది అనమాట. మనం ఆ ప్లాస్టిక్ వెజల్స్ లో ఆహారాన్ని పెట్టినా, వాటర్ ని పెట్టినా కూడా ఆహారంలోకి, వాటర్ లోకి BPA అనేది వెళ్ళిపోతుంది. బట్ ఈ మధ్యన ప్లాస్టిక్ లో ఫుడ్ పెట్టి దాన్ని వండేస్తే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అలాగే వేడివేడిగా ఉన్నదాన్ని తీసుకెళ్లి ప్లాస్టిక్ వెజల్ లో పెట్టడము, లేదా ఒక హాట్ బాక్స్ లో పెడతాం కానీ దాని మూత ప్లాస్టిక్ అయి ఉంటుంది. సో ఇలా వండే ఫుడ్ వంట పాత్రలు, అలాగే దాన్ని స్టోర్ చేసుకునే వంట పాత్రలు కూడా డెఫినెట్లీ హార్మ్ఫుల్ వంట పాత్రలు ఎక్కువ మనం వాడుతున్నాం. ముఖ్యంగా అల్యూమినియం. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అనమాట. వాళ్ళు దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు, అంటే ఈ పర్టికులర్ ఐటమ్స్ వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుందని లిస్ట్ పెట్టారు. ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అనేటువంటి లిస్ట్ లో అల్యూమినియం ఉందన్నమాట. అల్యూమినియం అనేది ఖచ్చితంగా క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని. అలాంటి అల్యూమినియం పాత్రల్లో మనం వండుకొని తినడము, అలాంటి అల్యూమినియం ఫాయిల్స్ లో మనం ఫుడ్ ని ప్యాక్ చేసుకోవడం అనేది నిజంగా దురదృష్టకరము. మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక ఇడ్లీ బండి వాడిని చూసాను అనమాట. వాడు ఇడ్లీ రేకు మీద ప్లాస్టిక్ షీట్ వేసి అందు మీద రుబ్బు వేసి ఉడికిచ్చేస్తున్నాడు అనమాట, ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఆ ప్లాస్టిక్ కూడా ఇడ్లీతో పాటు కొత్త ఉడికి అందులో ఉన్న పార్టికల్స్ అన్ని ఇడ్లీలోకి వెళ్తున్నాయి అనమాట. అలా పిల్లలకి మనము మంచి కలర్ఫుల్ టిఫిన్ డబ్బాల్లో పెట్టాలి. వాళ్ళకి ఏదో ఐరన్ మ్యాన్ టిఫిన్ బాక్స్ అని, లేకపోతే ఇంకేదో డిస్నీ బాక్స్ అని చెప్పి ఆ ప్లాస్టిక్ బాక్స్ లో వేడివేడి ఫుడ్ ప్యాక్ చేసి మనం పిల్లలకి ఇస్తున్నాం. ఇట్స్ లైక్ విషం ఇస్తున్నాం అనమాట. సో ద కైండ్ ఆఫ్ vessels in which we are cooking, whether it is aluminum vessel, aluminum cookers, aluminum గిన్నెలు, లేదా అంటే మన నాన్ స్టిక్ కుక్ వేర్, మనం మంచిగా తక్కువ ఆయిల్ పడుతుందని చెప్పి దోశలు కానీ చపాతీలు కానీ చేసుకోవడానికి వాడేటువంటి నాన్ స్టిక్ కుక్ వేర్ కానీ, ప్లాస్టిక్ కుక్ వేర్ కానీ, ప్లాస్టిక్ వెజల్స్ కానీ, ప్లాస్టిక్ ఈవెన్ మనము స్టోర్ చేసుకునే ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు, ఇవి కూడా ప్లాస్టిక్ దాంట్లో పెట్టకుండా ఉంటే మంచిదని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. సో ఇది వరకు అన్ని కూడా గాజువి, లేకపోతే టిన్వి, లేకపోతే ఐరన్వి, ఇలాంటి డబ్బాలు వచ్చేవి. ఇప్పుడు అన్ని కూడా ప్లాస్టిక్. సో మనము కాన్షియస్ గా మన కిచెన్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అల్యూమినియం వెజల్ ని తీసి పక్కన పడేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాస్టిక్ ని పక్కన పడేసాలి, ఈచ్ అండ్ ఎవ్రీ చాలా మంది ఈ కరోనా టైంలో వేడి నీళ్ళు తాగితే మంచిదని చెప్పి ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు పోసుకుని తాగేస్తున్నారు. ఎంత బ్యాడ్ థింగ్ అనమాట. వేడి నీళ్ళ వల్ల వచ్చే అన్ని అడ్వాంటేజ్లు పోతున్నాయి అక్కడ. ఆ ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు పోసేస్తే అందులో ఉన్న మొత్తం కెమికల్స్ అన్ని ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అందువల్ల వేడి నీళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే ఒక స్టీల్ బాటిల్ కానీ, లేకపోతే ఒక కాపర్ బాటిల్ కానీ, అందులో వేడి నీళ్ళు పోసుకుని తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ద వెజల్స్ వి చూస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, సాయి గారు చెప్పినట్టు. సో అల్యూమినియం, నాన్ స్టిక్, ప్లాస్టిక్ మీ కిచెన్ లో ఉంటే కనుక తీసి పారేసేయండి. డెఫినెట్లీ ఇందులో నో కాంప్రమైజ్ అనమాట. అది యా. టైగర్ లక్ష్మణ్ రావు గారు. లక్ష్మణ్ రావు గారు ఓకే. పిఆర్ చంద్రశేఖర్ గారు అంటే ఇందాక నేను అవుతుంది సార్ రెగ్యులర్ గా ఈ లోపల అదేమన్నా మాకు తెలియకుండా ఫుడ్ తింటున్నామా, ఏమన్నా ఫుడ్స్ లోనే ప్రాబ్లం ఏమన్నా ఏంటండి? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫ్రీక్వెంట్ గా ఎసిడిటీ ఫామ్ అవుతుంది సార్. యా ఎసిడిటీ ఫామ్ అవుతోంది అంటేనే బాడీ లోపల ఆ డైజెషన్ సరిగా జరగడం లేదు, ఎక్కువ కెమికల్స్, యాసిడ్స్ తయారవుతున్నాయి, ఫెర్మెంట్ అయిపోతుంది ఫుడ్ తిన్నది ఏమవుతుందంటే సరిగ్గా డైజెస్ట్ కాకుండా ఫెర్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా అవుతూనే యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్. బాడీ మనకి చెప్పేస్తుంది అనమాట, తీసుకున్న ఫుడ్ సరిగా లేదు అండ్ డైజెస్టివ్ స్ట్రెంగ్త్ సరిగా లేదు అని. అలా అసిడిటీ అవుతుంది అంటే ఖచ్చితంగా మనం వీ నీడ్ టు కట్ డౌన్ ఆన్ రిచ్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఎక్కువ ఆయిలీ ఫుడ్ అలాంటివి కాకుండా కొద్ది రోజుల పాటు చాలా బ్లాండ్ గా
నార్మల్ గా వండినటువంటి ముద్దకూరలు, అందులో ఆయిల్ బాగా తగ్గించి ఫ్రైస్ చేయకుండా, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ లేకుండా, రీహీటెడ్ ఫుడ్ లేకుండా చాలా చాలా హెల్దీగా అప్పటికప్పుడు వండినటువంటి వేడి ఫుడ్ తింటూ ఉండము. అది కూడా చాలా క్వాంటిటీ బాగా తగ్గించి తీసుకోవడము, ఎక్కువగా హాట్ వాటర్ తాగడము, వేడి నీళ్ళు తాగుతూ ఉండడము. సో ఇవన్నీ రెగ్యులర్ గా చేయాల్సినటువంటి పనులు అనమాట. సో యాసిడిటీ వస్తుంది అంటే ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ అట్ ద సేమ్ టైం మన డైజెస్టివ్ స్ట్రెంగ్త్ రెండు బాగోలేదనే ఇండికేషన్ అనమాట. నిజంగా బాగా ఎక్కువ ఉంటే కనుక సమ్ కైండ్ ఆఫ్ సింపుల్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ కనుక్కుని. బట్ ఇనీషియల్ గా మీరు ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి. ఫుడ్ లో ఉండేటువంటి రిచ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆయిలీ అండ్ ప్రోటీన్ రిచ్ థింగ్ తగ్గించి ఫైబర్ పెంచి వేడివేడిగా తీసుకునే ప్రయత్నం చేయండి. బాగా నమిలి తీసుకోండి. అలా చేసి చూడండి, దాంతో తగ్గిపోతే ఇంకేం అవసరం లేదు. బేసిక్ గా ఫ్రూట్స్ లో కూడా ఏమన్నా స్పెషల్లీ ఎసిడిటీ వచ్చేటివి ఉన్నాయా సార్? అవి అవాయిడ్ చేస్తాను. ఫ్రూట్స్ లో అండి లైక్ అంటే జనరల్ గా రైట్ క్వాంటిటీలో తీసుకుని రైట్ టైంలో తింటే అన్ని ఫ్రూట్స్, పర్టికులర్లీ సీజన్ ఫ్రూట్స్ అన్ని కూడా దే విల్ బి హెల్దీ. బట్ కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని ఫ్రూట్స్ తింటే అసిడిటీ పెరుగుతుంది. కొంతమందికి ఈవెన్ ఆరెంజ్ తిన్నా కూడా అసిడిటీ పెరుగుతుంది అనమాట. అది మనల్ని మనం గమనించాలి. ఈ పర్టికులర్ ఫ్రూట్ తింటే నాకు ఆ ట్రిగ్గర్ అయ్యిందా, యాసిడ్ రిఫ్లెక్సెస్ పెరిగినాయా అని మనం గమనించి చూడాలి. అందరికీ అలా ఉండకపోవచ్చు. నేను ఆరెంజ్ తింటే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది, బట్ కొంతమంది వచ్చి చెప్తుంటారు ఆరెంజ్ తినగానే నాకు పెరిగిందండి అసిడిటీ అని. సో మనం గమనించాలన్నమాట ఏ ఫ్రూట్ తింటే ఏమవుతుందని. ఇక్కడ ఈ గమనించడం అనేది ఇట్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఫుడ్ ఐటమ్ తిని వెంటనే బాడీలో ఏ విధమైన మార్పు జరిగిందో గమనించడం. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఆహారం తింటున్నప్పుడు అన్నం తినేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మన బాడీ చాలా తేలికగా అనిపించాలి, చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపించాలి. అలా కాకుండా అన్నం తిన్న కొద్దిసేపట్లో బాడీ అంతా పొట్టంతా బ్లోట్ అయిపోయినట్టుగా అనిపించి చాలా డల్ గా వెళ్ళి పడుకోవాలి అని అనిపిస్తుంది, ఏ పని చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనకి యూనో డైజెస్టివ్ సిస్టమ్ వీక్ గా ఉంది అని బాడీ చెప్పేస్తుంది అనమాట. ఇది మనము గమనిస్తూ ఫుడ్ లో మార్పులు చేసుకుంటూ మనకి ఏది బాగా కంపాటబుల్ అది గమనించాలన్నమాట. మీ బాడీ నేచర్ జనరల్ గా కొంతమంది బాడీ నేచర్ కఫా ప్రకృతి ఉంటుంది, కొంతమంది వాత ప్రకృతి ఉంటుంది, కొంతమందికి పిత్త ప్రకృతి ఉంటుంది. మీ బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటో అర్థం చేసుకున్నా కూడా మీకు ఏ ఫుడ్ ఐటమ్స్ బాగా సరిపోతాయో ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు అనమాట. దానికి మైండ్ బాడీ కాన్స్టిట్యూషన్ క్వశ్చనేర్ అని ఉంటుంది. మీరు లైక్ మీరు ఇంటర్నెట్ లో ఎక్కడ ఏ సైట్ లోకి వెళ్ళినా జస్ట్ టైప్ చేస్తే బోల్డ్ అని వస్తాయి. నేను రికమెండ్ చేసేది డాబర్ ఇండియా వెబ్సైట్ దాంట్లో నో యువర్ బాడీ టైప్ అని కానీ లేకపోతే ప్రకృతి టెస్ట్ అని కానీ ఉంటుంది. అది టెస్ట్ చేసుకోగానే మీకు రికమెండెడ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. మీ బాడీకి బాగా సూట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా వస్తాయి. దాట్ యూ కెన్ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అలాగే లక్ష్మణ్ రావు గారు. హలో, రామకృష్ణ సార్. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మంచినీళ్ళు దప్పిక అయినప్పుడల్లా తాగొచ్చా అండి? దప్పిక అవుతుంది అంటే బాడీ మనకు చెప్తోంది హైడ్రేషన్ తగ్గుతోంది, రీహైడ్రేట్ చెయ్యి అని. సో ఆ దప్పిక అయిన ప్రతిసారి ఖచ్చితంగా తాగాల్సిందే. ఎంత మాత్రం ఒకవేళ డాక్టర్ కొంచెం తక్కువ నీరు తాగమని రికమెండ్ చేస్తే కనుక సిప్స్ తీసుకుంటాం, కొద్దిగా నోరు తడుపుకోవడం ఎంత తాగుతాము. బట్ దప్పికైన ప్రతిసారి తాగాల్సిందే నీరు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లక్ష్మణ్ రావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారు లేనట్టున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈరోజు చాలా చక్కగా క్లాస్ చెప్పారు. చాలా ఎప్పటి నుండో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ రోజు మీరు చాలా హ్యాపీఫుల్ గా చెప్పారు సార్. నిజంగా మనం ఫుడ్ తినేటప్పుడు ధ్యానంతో తినాలనేది చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే మేము ఫుడ్ అనేది తినేటప్పుడు చాలా గాబరగా తింటాము, తర్వాత ఏదో మానసిక ఒత్తిడి మీద తింటాము, ఏం తింటామో తెలియదు, ఎలా తింటామో తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలియదు. ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ఒకవేళ తినేటప్పుడు ఏ విధంగా ముందు తినాలి, తర్వాత ఏం తినకూడదు, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు సార్. అయితే సార్ ఒక చాలా వండర్ఫుల్ డౌట్ ఉంది. ఏమంటే సాయంత్రం అంటే నైట్ 6 గంటలప్పుడు మనం ఫ్రూట్స్ తినవచ్చా అంటే చాలా మంది అంటారు ఫ్రూట్స్ తింటే షుగర్ వస్తుందని చాలా మంది అంటారు. అది ఫేకా లేకపోతే నిజమా? పూర్తిగా ఫ్రూట్స్ తినమని కోరుకుంటారు. చాలా మంది సజెషన్స్ కూడా ఉన్నాయి. మీ సజెషన్ ఎందుకంటే మీరు డాక్టర్ గారు చెప్తాను చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్లీ ఫ్రూట్స్ లో ఉండే షుగర్స్ చాలా చాలా హెల్దీ షుగర్స్ అనమాట. కంపేర్ టు మనం తినే పంచదార కానీ బెల్లం కానీ వీటితో కంపేర్ చేస్తే ఫ్రూట్స్ లో ఏవైతే షుగర్స్ ఉంటాయో అవి చాలా హెల్దీ. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మేము తినమనే చెప్తాం. జనరల్లీ బాగా హై లెవెల్స్ ఆఫ్ షుగర్ లెవెల్స్ లేకపోతే కనుక ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా అన్ని ఫ్రూట్స్ తినమనే చెప్తాము.
కొంతమందికి బాగా హై లెవెల్స్ లో ఉంటే కొన్ని ఫ్రూట్స్ అరటిపండు, సపోటా పండు, సీతాఫలము ఇలాంటివి 3-4 రకాలు మాత్రం కొద్దిగా తగ్గించమని చెప్తాం. బట్ అదర్వైజ్ ఫ్రూట్స్ ని బాగా తినండి చెప్తాం అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఉండే కైండ్ ఆఫ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఏదైతే షుగర్ ఉందో అది చాలా చాలా మంచిది అనమాట. కానీ లేట్ నైట్ ఫ్రూట్స్ తినొద్దు అంటాము. సాయంత్రం 5 o'clock 6 o'clock ఫ్రూట్స్ తినొచ్చు, ఏం పర్వాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఈ అన్కుక్డ్ ఫుడ్ ని కుక్డ్ ఫుడ్ ని కలిపి తినొద్దు అంటాం. జనరల్ గా ఏమవుతుందంటే అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటారు, అది కరెక్ట్ కాదు. లేదా అన్నం తిన్నాక జస్ట్ బిఫోర్ ఫ్రూట్స్ తింటారు, అది కూడా కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక గ్యాప్ ఆఫ్ 1 hour 1.5 hour ఉండాలన్నమాట. ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఏవైతే వండని పదార్థాలు ఉంటాయో అవి, వండిన పదార్థాలు ఉంటాయో అవి రెండు ఒకేసారి కలిపి తినొద్దు అని చెప్తామన్నమాట. సో అలా మీరు సపోజ్ 7-8 ఆహారం తింటున్నారు అనుకోండి, 6 5 ఫ్రూట్స్ తింటే దానివల్ల ఏమీ నష్టం లేదు, ఎంత మాత్రం ఇబ్బంది లేదు, హ్యాపీగా తినొచ్చండి. అంటే పూర్తిగా నైట్ పూట పూర్తిగా ఆహారం లేకుండా తినొచ్చు సార్ పూర్తిగా? అలా కూడా తినొచ్చు, బట్ ఇట్ షుడ్ బి మచ్ ఎర్లీ, నాట్ లేట్ నైట్ తినొద్దండి. 9 10 అలా తినకంటే మీరు అన్నట్టు 6 7 ఫ్రూట్స్ తింటే నష్టం ఏం లేదు, హ్యాపీగా తినొచ్చు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆకలేస్తే మేబీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు అనమాట. బట్ అగైన్ పాలు పళ్ళు కూడా ఒకేసారి తినకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత చిన్న ఏమేమి తినొచ్చు సార్ నైట్ పూట? మనం ఎప్పుడు తింటాం కదా, అది ఏమేమి తింటే మనకు సరిపోద్ది? అంటే మన క్వాంటిటీ, అంటే ఇప్పుడు క్వాలిటీ తినమంటారు, క్వాంటిటీ ఎంత సరిపోద్ది సార్ నైట్ పూట? మనం ఎన్ని తింటే మనం నైట్ రాత్రిపూట ప్రతిరోజు ఏ రోజు అయినా సరే రాత్రిపూట మనం తీసుకునే ఆహారం చాలా చాలా లైట్ ఫుడ్ అయి ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము మధ్యాహ్నం పూట సూర్యుడు ప్రచండంగా ప్రజ్వలిస్తున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతే, డైజెస్టివ్ ఫైర్ కూడా అలాగే ప్రజ్వలిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా డిఫరెంట్ కంప్లీట్ పప్పు, కూర, సాంబారు, చట్నీ, స్వీట్ అన్నిటిని అరిగించుకోగలిగే అంత శక్తి మధ్యాహ్నం పూట ఉంటుంది. కానీ రాత్రిపూట సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారము మన శరీరానికి ఈజీగా అరిగించుకునే శక్తి ఉండదు ఆ టైంలో. అందువల్ల ఎంత సులువుగా అరిగిపోయే ఆహారం అయితే అంత సులువుగా. సింపుల్ పొంగల్, యోగాలో ఏంటంటే మన యోగ దర్శనంలో అలాగే హఠయోగ ప్రదీపిక వీటిల్లో ఏంటంటే పొంగల్ తినమంటారు. పెసరపప్పు బియ్యము మెత్తగా చేసుకుని పొంగల్ తినమంటారు. సింపుల్ గా మొద్దు కూరలు అంటే ఫ్రైస్ కాకుండా చాలా సులువుగా అరిగిపోయే కూరలు, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండేట్లా అలా తీసుకుంటూ లైట్ గా తినేది అనమాట. పొంగల్ కావచ్చు, లేదా 1-2 రోటీస్ కావచ్చు, లేదు అంటే డిఫరెంట్ మిల్లెట్స్ తో ఏదైనా ఉప్మా లాంటిది ఏదైనా చేసుకుని సులువుగా అరిగిపోయేలాగా చాలా చాలా లైట్ గా ఉండేలాగా మనం రాత్రిపూట ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి? ఫ్రూట్స్ అండి జనరల్ గా మోస్ట్ హెల్తీ ఫ్రూట్స్ అయితే యాపిల్, దానిమ్మ పళ్ళని యాక్చువల్లీ అద్భుతమైన ఫ్రూట్ అంటారు అనమాట. సో దానిమ్మ పళ్ళు తినొచ్చు, యాపిల్ తినొచ్చు. అరటి పళ్ళు మరీ ఎక్కువ తినొద్దు అంటాము. లైక్ ఫైబర్ ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం నొప్పులు అవి ఉండే వాళ్ళకి నొప్పులు పెరిగే అవకాశం ఉంది అరటి పళ్ళు అవి తింటే కనుక. సో వాటర్ మిలన్ తీసుకోవచ్చు. వాటర్ మిలన్ ఇస్ వెరీ లైట్ కూడా, ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసే ఉంటాయి. ఇన్ఫాక్ట్ యాపిల్స్ లంగ్స్ కి చాలా మంచివి అంటారు. లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి, లంగ్స్ తాలూకా ఇమ్యూనిటీని పెంచడానికి యాపిల్స్ చాలా మంచివి అంటారు. సో అలా తీసుకోవచ్చు సార్. టోటల్ గా ఒక జామ పండు ఏంటండి, ఒక జామ పండు, ఒక యాపిల్ పండు, ఒక దానిమ్మ పండు, ఇవి తీసుకోవచ్చా వాటర్ గా టోటల్ గా? తీసుకోవచ్చు. ఆ సీజన్ లో ఏవి దొరుకుతాయో అవి తీసుకోవడం ఉత్తమం అనమాట. రోజు ఫిక్స్ చేసుకోకుండా ఈ పర్టికులర్ సీజన్ లో ఇవి బాగా దొరుకుతున్నాయి, సో అది తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సజెషన్ అండ్ మెసేజ్. ఓకేనండి. అలాగే ఇక్కడ దుగ్గి చంద్ ఈశ్వర్ చిన్న అనౌన్స్మెంట్ ఉంది సార్. నెక్స్ట్ బ్యాచ్ అండి 6 days 2 hours మార్నింగ్ 6 to 8. ఈసారి బ్యాచ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాము. అంటే 6 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అందులో కలిపి మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ సెషన్స్ ఉండవు. October 7th నుంచి 12th దాకా అండి. 16th బ్యాచ్ తెలుగులో ఉంటుంది. నేను మీకు అందరికి కూడా షేర్ చేస్తాను. మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళతో, అందులో ముఖ్యంగా 15th బ్యాచ్ వాళ్ళు 14th బ్యాచ్ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ వర్క్షాప్ ఎప్పుడు అని. సో ఐ విల్ షేర్ విత్ యూ అండి. సో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి కూడా ఈ నెక్స్ట్ బ్యాచ్ గురించి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయండి. శ్రీనివాస్ మీకు తొందరలోనే ఆ లింక్స్ అవన్నీ కూడా పంపిస్తాడు. సో టైం అయితే ఫిక్స్ అయిపోయింది.
సో మీరందరూ కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ అందించాలని మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే దుగ్గి చంద్ గారు, శైలజ, ప్రతాప్, మీ క్వశ్చన్స్ కూడా తీసుకుంటానండి. దీని లింక్ లో కొంతమంది రాశారు, బర్ప్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ స్టమక్ ఫుల్ అని జాగృతి చెప్తూ, ఆ బర్ప్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2 రోటీలు నాకు సరిపోతాయని తెలిసింది అని చెప్పి రాశారు. నిజంగా ఒక్కొక్క బాడీ టైప్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండికేషన్ వస్తుంది. తేన్పు చాలా ఈజియెస్ట్ ఇండికేషన్ అనమాట. తేన్పు వచ్చింది అంటే ఇక్కడతో సరిపోతుంది అనేది బాగా చెప్పారు జాగృతి. అండ్ అలాగే ప్రతాప్ గారు, మై ఫుడ్ ఈస్ గెటింగ్ స్టక్ అండ్ కుడ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ సమ్ టైమ్స్, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగారు. ఒక్కొక్కసారి ఈ ఈసోఫాగస్ ఏదైతే ఉందో, ఈసోఫాగస్ అనేది ఒక మజిల్ గోడల్లో మజిల్స్ ఉంటాయన్నమాట. అవి బిగుసుకుపోతాయి అనమాట. బిగుసుకుపోతే తీసుకున్న ఫుడ్ ఫ్రీగా మూవ్ కాదనమాట. ఆ మజిల్ రిలాక్స్ అవ్వాలి అంటే you need to do some kind of deep breathing and hello. yes sir. ప్రతాప్ గారు మీరేనా అండి? మళ్ళీ మీరు మ్యూట్లోకి వెళ్ళారు ప్రతాప్ గారు. అన్మ్యూట్ చేసుకోండి, మీరు అడగండి, ఇంకా డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యా, మ్యూట్లో ఉన్నారు ప్రతాప్ గారు. సో యా, అలా స్టక్ అవుతోంది అంటే, మనం తీసుకున్న ఆహారం స్టక్ అవుతుందంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి యాసిడ్ రిఫ్లెక్స్, స్టమక్ లో ఉండాల్సిన యాసిడ్ ఏమవుతుందంటే పైకి రీగర్జిటేట్ అవుతుంది, పైకి వచ్చేస్తే ఏమవుతుందంటే అది ఈసోఫాగస్ గోడలంతా ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేస్తే అది ఆ యాసిడ్ రాకుండా బిగుసుకుపోయి ఉంటుంది అనమాట. బాగా బిగుసుకుని ఇలాగ చాలా టైట్ గా అయిపోతుంది అనమాట. టైట్ గా అయిపోయినప్పుడు మనం తీసుకున్న ఆహారం ఫ్రీగా మూవ్ అవ్వకుండా స్టక్ అయినట్టు, అండ్ కొంచెం ఎక్కువ తీసుకోగానే ఇక్కడ ఏదో బాగా బరువు అయిపోయి గాలి ఆడినట్టుగా అలా అనిపించే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ స్టక్ అవ్వడం, ఎందువల్ల జరుగుతుందని తెలుసుకోవడం, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. మోస్ట్లీ అసిడిటీ ఉన్న వాళ్ళు, సమ్ కైండ్ ఆఫ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలా అవుతుంది అనమాట. లక్ష్మి గారు అడుగుతున్నారు, డూ యూ హ్యావ్ సిమిలర్ ఆరోగ్యదాత్రి ఇన్ హైదరాబాద్ లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి, అమీర్పేటలోని. అక్కడ ఆరోగ్యవర్ధిని అని ఇప్పుడు వేరే డాక్టర్కి ఇచ్చేస్తే వాళ్ళు రన్ చేస్తున్నారు. నేను అక్కడికి వస్తుంటాను. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నన్ను కలవచ్చు. నేను 9th and 10th హైదరాబాద్ లోనే ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు మీట్ యూ కెన్ కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. లక్ష్మి గారు. అండ్ ప్రతాప్ గారు, ఆన్సర్ ఇంకేమైనా అడుగుతారా అండి మీరు? సౌజన్య గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చాట్ విండోలో, వేరే టాబ్లెట్స్ తో పాటు డాక్టర్లు గ్యాస్ కూడా ఒక టాబ్లెట్ అడుగుతున్నారు, ఎందుకు అని అడుగుతున్నారు సౌజన్య గారు. చాలా మటుకు పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల బాడీ పైన కొంత నెగిటివ్ ప్రభావం వచ్చి యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో దాని నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించడం కోసం ఒక యాంటాసిడ్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు అనమాట. సో వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ ని, యాంటీబయాటిక్స్ ని అవాయిడ్ చేస్తే ఈ యాంటాసిడ్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా రాదండి. సౌజన్య గారు. శైలజ్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న డౌట్ సార్, లైక్ వాటర్ ఇప్పుడు యాక్చువల్ గా అంటే మామూలుగా భోజనం చేసేప్పుడు మధ్యలో 6 తీసుకోవచ్చు అన్నారు కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనము 1 లీటర్ వాటర్ అలా తాగేయచ్చా? అది ఒక డౌట్. ఇంకోటి, వాటర్ జనరల్ గా కూర్చొనే తాగాలి, నించొని తాగకూడదు అని చెప్తూ ఉంటారు, అది కూడా ఇస్ ఇట్ ట్రూ ఆర్ వాట్ ఈస్ ద రీజన్? రెండు డౌట్లు సార్. వాటర్ ని కూడా కూర్చునే తాగమంటాము, అలాగే ఆహారం కూడా కూర్చునే తినమంటాం అనమాట. కూర్చుని తిన్నా, కూర్చుని తాగినా కూడా మన స్టమక్ ఒక కైండ్ ఆఫ్ దీంట్లో పొజిషన్ లోకి వచ్చి అక్కడ స్టమక్ కొంత 1/3 2/3 ఫుల్ అవ్వగానే అక్కడతో ఆగి ఫుల్ అయిందని చెప్తుంది అనమాట. నిలబడి తిన్నప్పుడు కంప్లీట్లీ ఫుల్ అయ్యేదాకా మనకు ఆ సిగ్నల్ రాదనమాట. సో వాటర్ కానీ ఆహారం కానీ కూర్చుని తినడం వల్ల మనకి తొందరగా సిగ్నల్ క్లియర్ గా అందుతుంది అనమాట, ఎక్కువ ఫుల్ అవ్వగానే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కూర్చుని రిలాక్స్ గా తిన్నప్పుడు మనం మోర్ అవేర్నెస్ అనేది, మోర్ మైండ్ఫుల్ గా ఉంటాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. మనం ట్రెడిషన్ లో, మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, భక్తస్యాదౌ జలం పీతం అగ్ని సాధక కృసాంగతం అంతే కరోతి స్థూలత్వం ఊర్ధ్వం చ ఆమాశయం గతం మధ్యాగతం సామ్యం ధాతూనాం జీర్ణం సుఖం అంటారు. భక్తస్యాదౌ, భోజనానికి ముందు కనుక ఎక్కువ నీళ్లు తాగేస్తే
అప్పుడు వెంటనే ఆ తీసుకున్న ఆ నీళ్ళన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నిటిని కూడా డైల్యూట్ చేసేసి తిన్నది సరిగా అరగకుండా తీసుకున్న ఆహారం సరిగా బాడీగా వంట పట్టదు, దానివల్ల కృషత్వం వస్తుంది, ఆ మాల్ న్యూట్రిషన్ వస్తుంది, వీక్ గా అయిపోతాము అని చెప్తారు అనమాట. అంతే కరోతి స్థూలత్వం ఊర్ధ్వం చ ఆమాశయం గతం. లాస్ట్ లో తిన్న వెంటనే మీరు అన్నట్టు ఎక్కువ నీళ్ళు తాగేస్తే దానివల్ల ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ గా మారిపోయి ఒబేస్ గా అయిపోతాము, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చెప్తారు అన్నమాట తిన్న వెంటనే నీళ్ళు తాగేస్తే. సో మధ్యాగతం సామ్యం ధాతూనాం జీర్ణం సుఖం. మధ్యలో కొద్దిగా లైట్ క్వాంటిటీ ఆఫ్ సిప్స్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్ కి సరిగ్గా అందడం వల్ల సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని రకాల డైజెస్టివ్ జ్యూసెస్ ని బ్రెయిన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. సో మధ్యలో మాత్రమే సిప్స్ తీసుకోండి, లాస్ట్ లో నోరు గడుక్కోవడానికి కొంచెం వాటర్ తాగి సరిపోతుంది, దట్స్ ఇనఫ్. ఎక్కువ నీరు మాత్రం తాగదు తిన్న వెంటనే, దట్ విల్ బి ఏ మేజర్ డిజాస్టర్ అన్నమాట. హలో దుగ్గి చంద్ గారు చెప్పండి మీ సార్. పేరు. నమస్తే సార్. నమస్తే సార్, అది వాటర్ కి సంబంధించింది ఒక డౌట్ సార్. నేను మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను రోజు, దాదాపు 1 లీటర్ తాగుతాను మార్నింగ్ ఎర్లీ. నెక్స్ట్ టిఫిన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను ఒక ఫ్లాస్క్ లో 1 లీటర్ గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని వెళ్తాను స్కూల్ కి. పీరియడ్ కు ఒక కప్పు అలా కంటిన్యూగా తాగుతా డే మొత్తం. అలా రోజు మొత్తం అలా గోరువెచ్చటి నీళ్లు తాగొచ్చా? ఇంకొకటి మనం ఇందాక మీరు చెప్పారు కదా అల్యూమినియం వీటిలో వండొద్దు అని, మరి దేంట్లో ఉంటే మంచిది? 2 సార్. ఓకే, సారీ దేంట్లో ఉండాలని చెప్పలేదు, సారీ, రియల్లీ సారీ. ఫస్ట్ థింగ్ ఏమో ఈ ఏదైతే నేను చెప్పానో ఆహారము లైక్ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉష్ణజలం అనేది అమృతంతో సమానం అని చెప్తారు అనమాట. చాలా చాలా మంచిది ఉష్ణజలం, వేడి నీళ్ళు అనేది. ఇన్ఫాక్ట్ వేడి నీళ్ళు రెగ్యులర్ గా తాగితే మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుందని రీసెంట్ రీసెర్చ్ అనమాట, సైంటిఫిక్ రీసెర్చ్. స్ట్రెస్ తగ్గిస్తుంది వేడి నీళ్ళు అని. అండ్ బాడీలో అతుక్కుపోయి ఉన్నటువంటి ఫ్యాటీ డిపాజిట్స్ ఇంటెస్టైన్స్ మీద ఉన్నటువంటి కరిగించి బయటికి పంపించేస్తుంది వేడి నీళ్ళు తాగితే. వేడి నీళ్ళు తాగితే అన్ని గ్లాండ్స్ ఓపెన్ అప్ అయ్యి ఎంజైమ్స్ అవి బాగా ప్రొడ్యూస్ అవుతాయి అని చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి వేడి నీళ్ళు తాగడం వల్ల. సో ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది, మధ్యలో సిప్స్ ఆఫ్ వాటర్ తాగడం మంచిది. సో ఆ రోజు మొత్తానికి మీరు ఒక 2 లీటర్లు తాగుతున్నారు, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. 2-3 లీటర్లు అదే మోర్ దెన్ ఎనఫ్. అండ్ పొద్దున్నే ఒక 1 లీటర్ తాగడం అన్నారు కదా, యాక్చువల్లీ ఉషఃపానం అని చెప్పి భావప్రకాశ్ సమితిలో చెప్పారు అన్నమాట. పొద్దున్నే లేవగానే నీళ్లు తాగితే మంచిది అని. అది ఎందుకు చెప్పారు అంటే మోషన్ ఫ్రీగా ఉండడం కోసం కాదు, అది రసాయనం అన్నారు. రసాయనం అంటే జరా వ్యాధి నాశనం, ముసలితనాలు జబ్బులు రాకుండా కాపాడే వాటిల్లో ఒకటి పొద్దున్నే నీళ్లు తాగడం అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటంటే దీన్ని సూర్యోదయం కన్నా ముందు బ్రాహ్మీ ముహూర్తంలో తాగమని చెప్పారు అనమాట. సూర్యోదయం అయిన తర్వాత కనుక ఒకేసారి 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగేస్తే అది మళ్ళీ సూర్యుడు ఇలా పైకి వస్తుంటే మన బాడీలో కూడా ఎంజైమ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సూర్యోదయం తర్వాత 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ తాగేస్తే ఆ ఎంజైమ్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగే, సూర్యోదయం కన్నా ముందు లేచి నీళ్లు తాగాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్. సూర్యోదయం అయిపోయింది అప్పుడు మీరు 1 లీటర్ 1.5 లీటర్ తాగొద్దు. ఒకవేళ లేవడం కొంచెం లేట్ అయితే కనుక అంత ఎక్కువ నీరు తాగొద్దండి. సో ఇది ఒక కాషన్ అనమాట. ఇక రెండోది ఎందులో వండుకోవాలి, ఒకవేళ అల్యూమినియం పక్కన పెట్టేస్తే ఎందులో వండుకోవాలంటే ఈ రోజున నౌ ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్ టు కుక్ ఇన్ ఎర్దన్ వెజల్స్. మట్టి పాత్రల్లో వండుకోవడం అనేది ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అన్ని చోట్ల మంచి మంచి రకరకాల డిఫరెంట్ షేప్స్ లో ఎర్దన్ దొరుకుతుంది. అది అన్నిటికన్నా ఉత్తమం అండి. అది కాకపోతే మనం ఇదివరకు ఇత్తడి గిన్నెల్లో వండుకునేవారు, బ్రాంజ్ వీటిల్లో వండుకునేవారు. అది కూడా మంచివి చాలా మంది ఇళ్ళలో పైన ఉంటాయి షోకేసులో, అవన్నీ దించి మనం వాడుకోవచ్చు. లేదు అంటే యూనో ఈవెన్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా మంచి క్వాలిటీ స్టీల్ కూడా మంచిదే. ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ ఫుడ్ కంపారిటివ్ అల్యూమినియంతో కంపేర్ చేస్తే అది మంచిది కాదు. అలాగే నాన్ స్టిక్ బదులు యూ కెన్ యూజ్ ఐరన్ పెనములు. మేము కూరలన్నీ కూడా ఐరన్ టవాలోనే ఐరన్ ఏదో పాత్రలోనే వండుతాం అనమాట. ఐరన్ చాలా మంచిది అంటారు. ఐరన్ రియాక్ట్ అవుతుంది ఫుడ్ తోటి, బట్ ఆ రియాక్షన్ మంచిది అంటారు. మన శరీరానికి చాలా కావాల్సినటువంటి హిమోగ్లోబిన్ పెంచే అవకాశం కూడా ఉన్నది. సో ఐరన్ వాటిల్లోని, స్టీల్ వాటిల్లోని, ఇత్తడి వాటిలోని, అలాగే మట్టి పాత్రలోనే వండుకోవడం మంచిది. మట్టి పాత్ర బెస్ట్ అనమాట, ది బెస్ట్ అది. సో అట్లా చేయొచ్చు. ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చిందండి. ఎవరో
నెంబర్ కరెక్టేనా అని అడిగారు. నెంబర్ కరెక్టేనండి, 9652485369. అలాగే అరుగుదాత్రిలో స్టేయింగ్ ఫెసిలిటీ ఉందా అని అడిగారు. 40 బెడెడ్ హాస్పిటల్ అండి, వచ్చి ఉండొచ్చు. ఒకటే ఫుడ్ అంతా ఇన్ పేషెంట్స్ ఫెసిలిటీ అంతా కూడా మన హాస్పిటల్లో ఉన్నది. హరికృష్ణ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, అది తీసుకుని నేను దాంతో క్లోజ్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ హరికృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తీసుకోవచ్చు అనేది డౌట్ సార్ నాకు. యా సో ఇది అగైన్ ఎన్ని లీటర్లు అనేది ఫిక్స్డ్ ఇది ఉండదు, మన బాడీ నేచర్ని బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది పిత్త ప్రకృతి ఉంటుంది, బాడీలో ఎక్సెస్ హీట్ ఉంటుంది, బాగా చెమటలు పడతాయి. అలాంటి వాళ్ళకి బాగా డిహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అస్సలు బాడీ చాలా కూల్గా చల్లగా ఉంటుంది అనమాట, అసలు చెమటలే సరిగా రావు. అలాంటి వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. అలాగే మనం శారీరక శ్రమ బాగా చేస్తున్నాం, ఎండలో పని చేస్తున్నాం, బయట తిరుగుతున్నాం, చెమటలు పట్టేలాగా పని చేస్తున్నాము, మనకి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. బాడీ అడుగుతుంది కూడా నీళ్ళు కావాలి అని చెప్పి. మనం ఎప్పుడు ఏసీలో కూర్చుని అసలు బయటకు అడుగు పెట్టకుండా ఉన్నాము, అలాంటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగేస్తే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. అలాగే సీజన్ బట్టి కూడా ఎండాకాలంలో ఆబ్వియస్లీ ఆ ఎన్విరాన్మెంటల్ ప్రభావం వల్ల మనం డిహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ వాటర్ తాగాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ మనం మన వానాకాలం కానీ వింటర్ సీజన్ కానీ ఆ టైంలోని బాడీలోంచి ఎక్కువ ఫ్లూయిడ్ బయటికి పోదు కాబట్టి అలాంటి సమయంలో మనం ఖచ్చితంగా వాటర్ తక్కువ తాగాల్సిన అవసరం ఉంటుంది. 2 నుంచి 3 లీటర్లు సరిపోతుంది చాలా మందికి. కానీ కొంతమంది బాడీ నేచర్ని బట్టి బాడీ ఇంకా నీరు అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు బాగా థర్స్టీగా అనిపిస్తోంది, నోరు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది, వీక్గా అనిపిస్తుంది, తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్. యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో అయిపోతుంది అంటే మనం చాలా తక్కువ నీరు తాగుతున్నాం అని అర్థం అనమాట. బాడీ చెప్పడానికి ట్రై చేస్తుంది, ఆ సిగ్నల్స్ అర్థం చేసుకుని ఎక్కువ నీళ్ళు తాగే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సరే సార్, థ్యాంక్ యూ సార్. రసూల్ చంద్ర గారు అడుగుతున్నారు, ఇస్ దేర్ ఎనీ స్టే ఫెసిలిటీ ఇన్ అరుగుదాత్రి ఫర్ ఫ్యూ డేస్? ఉందండి, లైక్ 2-3 months కూడా హాస్పిటల్లో ఉంటారు మన హాస్పిటల్లోని, విత్ లైక్ 40 బెడెడ్ హాస్పిటల్ చెప్పాను కదా. సో మీరు చూస్తున్నటువంటి హాస్పిటల్ అదే. యా సో ఐ థింక్ టైం చాలా అయిపోయిందండి, 8:45 అయిపోయింది. సో మేబీ వీ కెన్ క్లోజ్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.